హలో నమస్తే. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు లక్ష్మీ పార్వతి గారు, తెలుగు అకాడమీ చైర్పర్సన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. తాజా రాజకీయ పరిణామాలపైన లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. నిన్న మీకు వ్యతిరేకంగా ఒక పెద్ద సభ, 3 పార్టీల కలయిక 10 ఏళ్ల తర్వాత. ఫస్ట్ కామెంట్ ఏంటి దాని మీద? అదే ముగ్గురును కూర్చెరా మొండ దయ్యం అని శ్రీనాథుడు చెప్పినట్టు గుర్తు. ముగ్గురును కూర్చి మొండ దయ్యం అన్నట్టు నిన్న సభ చూస్తే చాలా హాస్యంగా కూడా అనిపించింది నాకైతే. ఎట్లా ఏంటి? బాగా నవ్వు వచ్చింది. ఎందుకంటే అసలు ఏం జీవితంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ని చూడనట్టు అతని బిహేవియరు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఆయన, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినవాడు. చాలా మంది ప్రధానమంత్రులను చేసినవాడు. చాలామందిని ప్రధానమంత్రులుగా చేశాడు. 3 రోజులు ప్రధానమంత్రులని, గుజరాల్ 3 రోజులు, దేవిగౌడ సంవత్సరం, ఒక్క సంవత్సరం దేవిగౌడ. తర్వాత ఇంకొకరిని చేసినట్టు ఈయన. తర్వాత కమ్యూనిస్టులని ఏదో చేస్తే వాజ్పేయిని ఈయన చేస్తాడా, వాళ్ళ పార్టీ చేస్తుందా? కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు ఈయన, అంతే కదా. అందువల్ల వాళ్ళిద్దరే నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్. కామెడీ ఏంటంటే ఓ పిల్లాడిలాగా ఎగురుతున్నాడు అతను, ప్రైమ్ మినిస్టర్. ఎగ్జైటింగ్ అనమాట. ఓ ఆనందం అసలు ఏంటో. ఈయన పక్కన కూర్చోవడం నా జీవితం ధన్యమైపోయింది, జీవితంలో ఇలాంటి అదృష్టం నాకు వస్తుందా అనేటువంటిది అతన్ని చూస్తే అదొక పెద్ద కామెడీగా అనిపించింది. ఇక వాళ్ళ ఉపన్యాసాలు చూస్తే ఇంకా నవ్వు వస్తూనే ఉంది. ఎందుకంటే 2018లో ఎంత భయంకరంగా తిట్టాడో మనందరం చూసాము. నల్లగుడ్డలు వేసుకొని మరీ ఢిల్లీలో ప్రభుత్వ సొమ్ముతో 17 కోట్లు ఖర్చు పెట్టి మరీ కూడా మోడీని తిట్టడానికి అంత హంగామా చేశాడు అక్కడ. అన్ని రకాల తిట్టినవాడు కనీసం కొంచెమైనా సిగ్గు. మోడీ గారికి కూడా, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. నాకు మోడీ గారన్న పర్సనల్గా కూడా అభిమానమే. ఎందుకంటే దేశాన్ని ఈ స్థాయిలో గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. మళ్ళా ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ గారు అంత పవర్ఫుల్ లీడరు తెలిసి నాకు. ఇక ఆఫ్టర్ దట్ అంత పవర్ఫుల్ పర్సన్ మనకి మన్మోహన్ సింగ్ గారు మంచివాడు, కానీ అతను ఉన్నది కాంగ్రెస్లో ఉన్నాడు. అతను సొంత నిర్ణయాలు ఆయన ఏం చేయలేకపోయాడు. ఇక పివి నరసింహారావు గారు అంటే ఇక ఆయన ఒక జనాకర్షణ లేని నాయకుడు నిజం చెప్పాలంటే. కాకపోతే పాలసీ ప్రతిదీ లేట్ ఆయన తీసుకోవటం అనేది. అయినా కూడా కొంత ఆర్థికంగా ఆయన టైంలో బాగానే నడిచింది. కానీ ఇది ఇలాగా, ఇది పబ్లిసిటీ కారణమో మరి ఏదో తెలియదు, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఆకర్షణ, ముందు ప్రజల్లో ఆకర్షణ, గ్లామర్ ఫస్ట్, ఇతర దేశాల్లో ఒక ఆకర్షణ, అందరినీ కలుపుకుపోతాడు కదా. అసలు ముందు ఆయన ఎక్కడ మనం మెచ్చుకోవాలంటే, ఒకప్పుడు గోద్రా సంఘటన తర్వాత ఇక మోడీ గారిని ఎక్కడ ఎవరు అడుగు పెట్టనేము అనే స్థాయిలో బహిష్కరించారు ఆల్మోస్ట్. ఎందుకు ఇదే పెద్ద మనిషి నిన్న చంకలు ఎగరేసుకుంటూ కూర్చున్నాడే చంద్రబాబు నాయుడు, నా రాష్ట్రంలో అడుగు పెట్టని మోడీని వస్తే నేను అరెస్ట్ చేస్తాను, జైల్లో పెడతానన్నాడు. రావద్దన్నాడుగా అసలు. నేను వాజ్పేయికి ఫోన్ చేసి చెప్పాను, నేను మోడీని వెంటనే ముఖ్యమంత్రి పదవిని తొలగించేసేయమని, పార్టీని సస్పెండ్ చేయమని అని ఇంత దారుణంగా మాట్లాడాడు మోడీ గురించి. ఆ దేశంలో కూడా నిజం చెప్పాలంటే, దేశంలో కూడా ఆశ్చర్యం ఏంటంటే, అంతమంది కరసేవకులు తగలబెడితే దాని మీద సానుభూతి చూపించలేదు. కానీ అక్కడ ఈ అల్లర్ల కారణంగా చనిపోయిన సంఘటనల్ని, అక్కడ ముస్లిమ్స్ చనిపోయిన దాన్ని హైలైట్ చేసింది మొత్తం కూడా, దేశం అంతా కూడా. రెండింటినీ ఈక్వల్గా చూడలేకపోయారు. అదేంటో నాకు అది ఇప్పటికీ కూడా అర్థం కాదు. హిందువులంటే ఎందుకు అంత వివక్ష నాకు ఇప్పటికి కూడా తెలియదు అసలు. వీళ్ళు మనుషులే కదా, అంత భోగి తగలబెట్టేశారే ఎంత దారుణంగా. ఆ సందర్భంగా చెలరేగిన అల్లర్లు కదా. నిజంగా మోడీ కారణమో కాదో మనకు తెలియదు, కానీ జరిగినటువంటి సంఘటన ఇద్దరిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మోడీనే చేసరికి అతను ఒక హీరో అయ్యాడు నిజం చెప్పాలంటే. ఆ సంఘటనతో హిందువుల్లో అతను ఒక పెద్ద హీరో అయిపోయాడు. అప్పుడే అతనికి దేశవ్యాప్తంగా అతనికి హిందువుల్లో పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. సరే, ఇక ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో లౌకికవాదులు, వీళ్ళంతా కూడా ఈ మోడీని ద్వేషించారు.
ఆ సంఘటన అందరూ ఎవరైనా ఖండించాల్సిందే, ఎవరు అమాయకుల్ని ఎవరు చంపినా సో ఖండించాల్సిందే. అప్పుడు ఇప్పుడు టీడీపీ లౌకిక పార్టీనే. ఆ, మరి అప్పుడు ఎందుకు మోడీని వద్దన్నారు? ఇప్పుడు ఎందుకు పిలిచి పక్కన ఆ, కూర్చోబెట్టి? అసలు టీడీపీ ఈజ్ డిఫరెంట్ నాకు తెలిసి. ఉమ్, టీడీపీ సంస్కృతి, టీడీపీ స్వభావం, ఉమ్, దాని ఆశయం, సిద్ధాంతం దట్ ఈస్ డిఫరెంట్. ఉమ్. బట్ నౌ టీడీపీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. Quite. చంద్రబాబు క్వైట్ టీడీపీ. డిఫరెంట్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అసలు అతనికి ఒక పాలసీ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఉమ్, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. అసలు నాకు తెలిసి హీఈస్ నాట్ పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్. అది అంటే మరి అన్నేళ్ళు ఎట్లా పరిపాలించాడు ముఖ్యమంత్రిగా అనొచ్చు, కానీ ఏముంది అడ్డదారిలో ఎవరైనా మోసాలు కుట్రలు కుయుక్తులు చేస్తే పదవిలో ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని అనేవాళ్ళకి దారి చూపించిన వాడు ఇతను. ఆ విధంగా రోల్ మోడలా? వాళ్ళకు రోల్ మోడలా? వాళ్ళకి రోల్ మోడల్. ఓవరాల్గా ఈ సభ కూటమికి ప్లస్గా ఉందా మైనస్గా ఉందా? చీ అసలు అట్టర్ ఫ్లాప్ అయింది నిజంగా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ పత్రికలే వాళ్ళ ప్రకటనలు 5 లక్షలు 15 లక్షలు వాళ్ళు చెప్పింది మొట్టమొదట. 15 లక్షలు అని చెప్పి వాళ్ళు వేసిన కుర్చీలన్నీ 45,000 కుర్చీలు వేశారు అక్కడ. దీనికి 15 లక్షలు ఎక్కడ 48,000? అదేవిధంగా అదే ఏబిఎన్లో ఆడొక స్టేట్మెంట్ ఇస్తాడు, వాడు పెద్ద మేధావి కదా ప్రపంచానికే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఏంటంటే అందులో 1,00,000 మందికి బ్రహ్మాండమైన ఆహారం ఫుడ్ అరేంజ్ చేశారు. 15 లక్షల మంది వస్తే 1,00,000 మంది మరి 15 లక్షల మంది జనం వస్తే 1,00,000 మందికి ఆహారం ఏంటి? ఏబిఎన్లోనే వేసారా అది? ఏబిఎనా? ఓ, వాడంటాడు. అంటే అక్కడే వాళ్ళ డొల్లతనం అనేది వాళ్ళు క్లియర్గా బయట పెట్టుకున్నారు. తీరా చూస్తే అంతమంది కూడా రాలేదు అసలు. ఆ జనం వెనక కుర్చీలన్నీ మొత్తం ఖాళీగానే ఉండిపోయినాయి. మోడీకి తెలియదా? ఎన్ని సభలు చూశాడు ఆయన. మీలాగా నాలుగు టీవీలో కాదు, హెలికాప్టర్లో వస్తూ పైనుంచి కూడా చూసుంటాడు. అంతే, హెలికాప్టర్ పక్కనే దిగుతుంది కదా, అక్కడి నుంచి కూడా చూస్తాడు కదా ఆ కుర్చీ, ఖాళీ కుర్చీలన్నీ. ఇంకా అక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఈయన ఈ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ ఈయన. సరే అయిన వాళ్ళు మోడీ వచ్చేటప్పుడు ఒక సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఒక ఆర్గనైజింగ్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్కి. అందులో ప్రధానమంత్రి గారు వచ్చే ప్రోగ్రామ్ అనేది ఇంకా జాగ్రత్తగా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది ఆర్గనైజేషన్ లోపం ఎంత స్పష్టంగా అనిపిస్తుంది. మోడీ గారికి సన్మానం, ఓకే, పాపం ఆయన హ్యాపీగా నిలబడ్డారు లేచి. ఏది లేదు, బొకే లేదు. మోడీ గారికి బొకేలు. మళ్ళీ అసలు ఆ అనౌన్సర్ కూడా చూసుకోకుండా అనౌన్స్ చేస్తూనే ఉంది. అంటే ఆమెకు ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, ఆ పేపర్ చదువుతుంది ఆవిడ. ఇక్కడ ఏముంది, ఇప్పుడు శాలువా రాలేదు, అలాంటప్పుడు బొకేలు వచ్చినాయి చూసుకుని ఆయన చదవాలి కదా, అది మర్చిపోయి ఆవిడ చదివేస్తూ ఉంది. అదొకటి. అంటే ఎంత డొల్లతనం అంటే, చిన్న పిల్లలు సభ ఏర్పాటు చేసుకుంటే అయ్యో అది మర్చిపోయామే, అయ్యో ఇది మర్చిపోయామే, లేకపోతే కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మర్చిపోతుంటారు ఇలాంటివన్నీ కూడా. మరి వీళ్ళ అనుభవం ఏమైపోయింది, ఇన్నేళ్ళ సీనియారిటీ ఎక్కడ గంగలో కలిసి. సరే వాటిని అలా పెడదాం, ఏదో ఇస్తూ ఉంటారు, అది కూడా కనపడలేదు. అసలు అది కూడా లేదు. అంటే అది పొరపాటుగా జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంటెన్షనల్గా చేశారని? నేను అనుకోవటం ఏంటంటే, బట్ అతనికి అసలు మైండే లేదు. నేను అదైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. మైండ్ లేదు. చంద్రబాబు నాయుడికి సగమే పనిచేస్తుంది, అది కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. మీరు మరీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన కూటమిని లీడ్ చేస్తున్నారు, రేపు పొద్దున అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బుర్రలేదని చెప్తే ఎట్లా మీరు? ఇంకా అయిపోయిందిలే, ఆ ముఖ్యమంత్రి పదవి అనేది డిక్షనరీ నుంచి తొలగిపోయింది, ఎప్పుడో పోయింది అది. కాడా ఇంకా ఇక జన్మలో లేదు అతనికి అవకాశం. గత ముఖ్యమంత్రి అయిపోయింది 14తో ఎండ్ అతను ముఖ్యమంత్రి 18 వరకు. ఎందుకంటే మొన్ననే కదా ఒక మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరిది, పవన్ కళ్యాణ్ది ఇతంది, ఏదో జయహో ఏంటో పెట్టారు కదా, మంగళగిరిలో పెట్టారు లోకేష్ గారు. పెట్టి ఆ సభలో ఏం మాట్లాడతాడు అతను, మీరు వినేమంటారు కదా. ఆ సభలో ఏంటి, గెలిచే పార్టీ జగన్ పార్టీ, అలాగే చీటింగ్ పార్టీ, ఓటింగ్ పార్టీ జగన్ పార్టీ, చీటింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి అంశాలు చాలా అయినాయి ఈ మధ్య. మరి మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగ మాట్లాడతారా? మీ లాజిక్ కదా. అయ్యే కాదుగా, మీరు అంటున్నారుగా చాలా జరుగుతున్నాయి. ప్రతి సభలో తండ్రి కొడుకులు తెలుగుదేశాన్ని తిట్టుకోవటమే తప్ప
సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్కి అది కూడా ఓటేయద్దు. చెప్పండి తమ్ముళ్ళు. అవును. మరి అది మైండ్ ఉన్న లీడరేనా అలా మాట్లాడతారు? భాష అంటే తప్పులు రావచ్చు, ఎవరికైనా కొంచెం అది ఉంటుంది, గ్రామర్ మిస్టేక్స్ ఇలా ఉంటాయి. కానీ అసలు బుర్రే లేకపోతే సో అది బుర్రలేక వచ్చే అంతే మాట్లాడతారా? కదా. మరి నీ సైకిల్ మీదే నీకు కమాండ్ లేదు, నీ పార్టీ మీదే నీకు కమాండ్ లేదు, చెప్తున్న మాట మీదే కమాండ్ లేదు. చెప్పిన మాట మీద కమాండ్ లేదు నీకు. ఓకే. నీ బుర్రకి మాటకి తేడా వచ్చి మధ్యలో గ్యాప్ చాలా వచ్చేసింది. ఆ. ఇలాంటి వాడు నువ్వు లీడర్ ఎట్లా అవుతావు? రేపు అసలు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తారని ఎవరు నమ్ముతారు నిన్ను? నీకు తోడు నీ కొడుకు అనేది ఎప్పుడో అర్థమైపోయింది. ఇక సరే, ఆయనకి హాఫ్ బుర్ర ఉందా ఫుల్ బుర్ర ఉందా పక్కన పెడితే, ఆయన దగ్గర ఉన్న హాఫ్ బుర్రతోటే పవన్ కళ్యాణ్ గారిని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న హాఫ్ బుర్రతోటే కేంద్రంలో 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని తెచ్చి దగ్గర పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని చిలకలూరిపేటకు తీసుకొచ్చాడు. మీరు ఆయన స్ట్రెంత్ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? నేనేం చెప్పాను, అతను మొదటి నుంచి మ్యాన్పులేటర్, అదొకటి. సరే, ఈ బుర్ర ఇప్పుడు పాడవుతుంది, అది వేరే విషయము. కానీ మ్యాన్పులేషన్ అలవాటు ఒకటి ఉంది కదా. అతని అధికారం ఎందుకంటే డబ్బు కోసం. అతను మొదటి నుంచి మీరు చూడండి, మేడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విష్ణుప్రియ హోటల్ కొన్నాడు, మినిస్టర్ అయినాక ఆస్తులు ఎంత కూడా ఇళ్ళు కట్టాడు బంజారా హిల్స్లో. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నాక ఇక మామూలు కాదు, హెరిటేజ్ ఇంకా ఎన్ని రకాలు అన్నీ. అప్పటికే హెరిటేజ్ కూడా పెట్టేశాడు. అంతకుముందు పార్టీలో ఉండి పార్టీ వాళ్ళ పదవులు ఇప్పిస్తాను అందరి చేత పెట్టుబడులు పెట్టి మోహన్ బాబు కూడా నష్టపోయాడు. పెట్టలేదు, ఆయన పెట్టలేదు, నాదే అని మోహన్ బాబు గారు ఎక్కడో చెప్పినట్టుగా చూసా. మోహన్ బాబు చివరికి అందరినీ బయటికి తరిమేశాడు, భువనేశ్వర్ పేరు పెట్టేశాడు. సరే, అసలు అంటే అతనికి అదొక్కటే తెలుసు, అవినీతి సంపాదన ఎలా సంపాదించాలి, దాంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి. అదే డబ్బుతో తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటాడు. గమ్మత్తు అదనమాట. సో అలా ఎర్న్ చేసిన ఇప్పుడు డబ్బులతో నిన్న ఐఎంజీ భూముల వ్యవహారం వచ్చింది. ఒక వారం 3 రోజుల క్రితం పెట్టిన ఒక కంపెనీ, అది కూడా ఐఎంజీ సొంత పేరు కాదు, నిన్న స్కిల్ స్కామ్ లాగా. అంతే కదా, సిమెంట్స్ కంపెనీ అని పెట్టారు, కానీ అది సిమెంట్స్ కంపెనీ కాదు. దాంట్లో పనిచేసిన ఒకరిని పట్టుకొచ్చారు, కానీ అదే కంపెనీ డూప్లికేట్, అదే పేరును మెన్షన్ చేస్తే అంతకంటే చీటింగ్, అంతకంటే ద్రోహం ఈ దేశ ప్రజలకి ఎవరైనా చేస్తారండి? ఒక్క చంద్రబాబు మాత్రమే చేయగలడు. మొదటి నుంచి ఇవే మోసపు విధానాలు, ఇవే. తర్వాత 1000 కోట్లు సంపాదిస్తాడు, ఆ డబ్బుతో తన మనుషులందరిని అన్ని చోట్లకు పంపిస్తాడు. అదే అతనికి తెలిసిన తెలివి. అది ఆ రాజకీయం అంటే అది ఆ కుట్రల రాజకీయం అది. సో అలా పంపించి వేరే వ్యవస్థలో వేరే పార్టీలో కూడా పంపెడుతున్నారు. అందరిలో ఇప్పుడు ఈ జనసేనలో మనోహర్ గారి పైన అటువంటి ఆరోపణలు ఉన్నాయి. జనసేన కాదు, ఇప్పుడు సీఎం రమేష్, తర్వాత సుజనా, వీళ్ళందరూ తన ఎంపీలు మొత్తాన్ని వెంటనే పంపాడు. ఇంకొక పార్టీ అధ్యక్షుడు అయితే ఏం చేస్తాడు? వేరే పార్టీలో పోతే సస్పెండ్ చేస్తాడు. నిజంగా సిన్సియారిటీ ఉంది. కానీ అతను అధ్యక్షుడే పంపించాడు కదా. అందుకే వాళ్ళు కలిసే ఉంటారు. గమ్మత్తు ఏంటంటే బీజేపీ టీడీపీ అనేది వాళ్ళు, ఈయన తిట్టాడు, వాళ్ళు అధిష్టానం కోపం తెచ్చుకుంది, వాళ్ళు మాట్లాడలేదు, అది వేరే విషయం. కానీ క్రింద అందరూ కలిసే ఉన్నారుగా. అదే అసలు వీళ్ళకి ఎప్పుడు తేడాలు ఉన్నాయి. పైగా వాళ్ళంతా కూడా చంద్రబాబును ఒకటి ఛానల్స్లో అతన్నే పొగుడుతూ అతన్నే వైకాపాని తిడుతూ ఉంటారు వాళ్ళు. మంచి చేసిన ఒక్క మంచిని పొగడకపోగా అంత అవినీతి పరుని అతన్నే భుజాన మోస్తూ ఉంటారు. అంటే అట్లా తన మనుషులను కొంతమంది కోవర్లు ఎప్పుడు అతనికి ఉంటానే ఉంటారు. అన్ని పార్టీలు, కాంగ్రెస్లో అతను రేవంత్ రెడ్డి అతని మనిషి. నిన్న కూడా గమ్మత్తు అదే, బీజేపీ క్రిందకి దిగిరాకపోతే కాంగ్రెస్ని రెడీగా పెట్టుకున్నాడు అతను. అందుకనే షర్మిలాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాడు. బీజేపీ ఒప్పుకోకపోతే వెంటనే కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకునేవాడు అతను. కాంగ్రెస్తో అలయన్స్. సరే, ఇక పాపం ఈ పవన్ ఒట్టి పిచ్చాడు, అందరికీ తెలిసిందే. అతనికి రాజకీయ ఓనమాలు కూడా తెలియదు, తెలుసునే భ్రమలో ఉంటుంటాడు. భయంకరమైన వ్యూహం ఉంది నెక్స్ట్ 10 years అని చెప్తున్నారు మేడం ఆయన. ఏం వ్యూహం? అందరినీ అసెంబ్లీకి పంపించే వ్యూహం, త్రిశూల వ్యూహమా అదేదో చెప్తున్నారు. సరేలే, త్రిశూల వ్యూహమా, త్రిపథగామి. అలాంటి ఒక అమాయకుడిని చేతిలో పెట్టుకున్నాడు. అతని వీక్నెసెస్ ఏంటో, అతను ఎందుకు ఏ బలహీనతకి అతని చేతిలో లొంగిపోయాడు అనేది
ఇంకా బయటికి రాలేదు ఆ రహస్యం అనేది. ఇది చాలా పెద్ద మాట చెప్తున్నారు. నాకు తెలుసు అదేదో పెద్ద రహస్యం అయితే ఒకటి ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరికి డబ్బు దగ్గరే ఏదో ఒక బంధం ఒకటి ఏర్పడింది. ఉమ్, అది ఇద్దరిని, ఎందుకంటే ఒకళ్ళు బయటికి పోతే ఇంకొకళ్ళు పట్టుబడిపోతారు. ఉమ్, ఉమ్, అలాంటి రహస్య బంధం ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఎందుకంటే బయటికి రాని విషయాన్ని మనం మాట్లాడలేం కనుక మాట్లాడలేకపోతున్నాం. ఉమ్, అందుకని అన్ని అవమానాలు అతను సహిస్తున్నాడు. ఎన్ని రకాల పార్టీని నాశనం చేసుకోవాలో అన్ని రకాలు చేసుకున్న వాడిని మనం ఇంతవరకు చూడలే. అవును, సొంత ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండి పాము తన పిల్లల్ని తిన్నట్టుగా తన పార్టీని తనే నాశనం చేసుకుంటూ పూర్తి చంద్రబాబు ఆదేశాల మేరకు అతను నడుచుకుంటున్నాడు. ఉమ్, అతను అవమానపడుతున్నాడు, తన పార్టీ కార్యకర్తలను అవమానం చేస్తున్నాడు. ఉమ్, ఎవరు నోరెత్తొద్దంటాడు. పెద్ద పెద్ద మేధావులు వచ్చారు, ఏదో ఇతను గొప్ప మేధావేమో అని అనుకొని. ఉమ్, కానీ ఆ స్క్రిప్ట్ చదివినప్పుడల్లా పాపం ఇతను మేధావి అనుకుంటారు. ఉమ్, తీరా వచ్చి చూశాక అర్థమైపోయింది అతను డొల్లతనం ఏంటో. అందరూ వెళ్ళిపోయారు. అందువల్ల ఆ పార్టీలో మనోహర్ ఒక్కడే ఉన్నాడు. అతను ఎవరు కోవర్టో అందరికీ తెలుసు. నాకు తెలియదు, చెప్పండి. ఇంకెవరు, చంద్రబాబు పెట్టుకున్న మనిషి అతను కూడా. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పనిచేసింది కదా నాదెండ్ల గారి ఫ్యామిలీ. అయ్యో, అంతకంటే వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే ఇప్పుడు అతని పక్కన చేరి ఉన్నారు చాలామంది. ఓకే. చంద్రబాబుకి లాయల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీనే తీసుకుందాము. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు కదా, భయంకరంగా గుర్తుంది, ఇంకా మనం మర్చిపోలేదు. ఇంక మర్చిపోలేదు కదా. మోడీ గారు కూడా ఇతను ఎంత విమర్శించాడు. ఉమ్, సన్ కా బేబీ ఇది అది సన్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ అన్నాడు, ఏటీఎం అన్నాడు, సన్ స్ట్రోక్ అన్నాడు, ఏటీఎం అన్నాడు, యూటర్న్ బాబు, అవినీతి పరుడు అన్నాడు, యూటర్న్ బాబు, యూటర్న్ బాబు పార్లమెంట్ అన్నాడు, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినాడు అని తిట్టారు. అలాగే అతను వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరు విత్ యాక్షన్ ఎన్టీఆర్ ఇలా పొడిచాడు అని డయాస్ పైన చూపిస్తా ఉంటాడు. ఇట్లా వాళ్ళు అట్లా అందరూ తిట్టారు. ఇట్లా అయిపోయిందంటే బీజేపీ పార్టీ ఒరిజినల్ పోయింది పాపం. ఒరిజినల్ వాళ్ళు సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు ఈ పురంధరేశ్వరికి అప్పచెప్పాక ఆవిడ ఇష్టం అయిపోయింది. ఇక మీ కూతురు వద్దులే బాబు, భరించలేము అంత పెద్ద కూతురు. భరించకపోయినా కూతురు కదా, ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన ఎవరు, నాకు ఇప్పుడు ఆ రిలేషన్స్ లేవు ఎవరితో, ఎవరు వద్దు కూడా అసలు. చంద్రబాబు నాయుడు గారు పేపర్ మీద రాసుకొని మరి హిందీలో మోడీ గారిని పొగిడాడు. ఎందుకు అనిపించింది, ఎందుకు పొగిడుంటారు మేడం అది? ఆయనకు అర్థం కావాలని. అంతకుముందు తెలుగులో మాట్లాడింది ట్రాన్స్లేట్ చేసి ఇవ్వరా, వాళ్ళంతా ఉన్నారు కదా, ఉన్నారు కదా, చెప్తారు కదా. అయినా ఏంటో నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు అని. కానీ ఎంత ఘోరం అంటే అది. మీరు హిందీ బాగానే మాట్లాడతారు కదా. హమ్రా బాధ హమ్రాబాద్గా ఆయనకు అర్థం కాక చుట్టూ పెట్టుకుంటున్నాడు. సో రాసుకుని మరి చదివారైనా హమారా వాదా హై అని చెప్పాలి అక్కడ. వాదా అంటే చెప్పడం అనేది. వాడికి హిందీ రాదు కదా. అమరాబాద్ అన్నారు, హమ్రా బాధ. సో బాధ 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 చెప్పుకోవడం కోసం ఒక అవకాశం తీసుకుంటున్నట్టు అనుకోవాలి అక్కడ. అప్పుడు అంతే కాదు, నీ గురించి మాట్లాడటం బాధగా ఉంది. లేదు, ఆయన పొగడం కోసం మాట్లాడింది కదా, ఎందుకు అట్లా అంటారు. కానీ బహుశా అట్లా కన్వే అయింది మోడీ గారికి, అర్థం కాలేదు. 2 లైన్లు కదా హిందీలో, 2-3 లైన్లు ఆ 2 లైన్లు కూడా పర్ఫెక్ట్గా చదవాలా, ప్రాక్టీస్ చేసి ఉండాలి కదా, చెయ్యాలి కదా. అంటే లాంగ్వేజెస్కి వీళ్ళు ఎంత శత్రువులు అనేది ఒకటి అర్థమవుతా ఉంది. అసలు ప్రయత్నం కూడా వస్తుంది ఆయన అసలు హిందీ. చిన్న పిల్లలు చక్కగా 3-4 భాషలు మాట్లాడుతున్నారు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి పదవి చేసినాడు. ఎంతో మంది ఆఫీసర్స్ అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. నార్త్ ఇండియన్స్ అంతా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు. స్టేట్ లీడ్ చేస్తున్నప్పుడు మరి అలాగే ఎంతో మంది ఇతర దేశాల వాళ్ళు వస్తూ ఉంటారు, నువ్వు వెళుతుంటావు, దావోస్ ప్రతేడు పోయావు కదా. కనీసం వాళ్ళతో ఎప్పుడైనా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా ఇంగ్లీష్ అయినా సరే. ఇంగ్లీషే రేవంత్ రెడ్డి గారి కేసులో అందరూ. ఇప్పుడు ఎందుకు మనం ఏ మాటకి ఆ మాట. అతని భార్య ఎంత బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్, ఆమె BA ఇంగ్లీష్ కదా. భువనేశ్వరి చాలా బాగా మాట్లాడుతుంది, పురంధరేశ్వరి కూడా బాగా మాట్లాడుతుంది. లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ బ్యాచ్, వాళ్ళు బాగా మాట్లాడతారు ఇంగ్లీషు. అలాంటిది నీ భార్య దగ్గర నువ్వు మాట్లాడినా కూడా నీకు డెవలప్ అయిపోయి ఉండేది కదా. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోలేదు అంటారా? వాళ్ళిద్దరు పోట్లాడుకుందే ఎక్కువ తెలుగులో మాట్లాడతారు కాబట్టి.
ఆవిడ తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అవును, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. మాట్లాడతారు. అట్లా అంటే అంటే నేను అడిగిన చెప్తున్నా. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆయన హిందీలో మాట్లాడేది మోడీ గారికి కన్వే అయిందా అని అనిపించిందా మీకు? లేదు, చిరాకు వచ్చింది ఆయనకి. చిరాకు వచ్చింది. చాలా అసహనంగా, ఆయన ఫీలింగ్స్ చూడాలి ఆ టైంలో. ఉమ్. ఎంత అసహనంగా ఇట్లా ఇట్లా చూస్తూ ఉన్నాడు ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టు. నవ్వు ఇంత కూడా లేదు కదా. ఉమ్. కనీసం చంద్రబాబు గురించి ఒక్క మంచి మాట చెప్పాడా మోడీ గారు? ఉమ్. లేదు కదా. కనీసం పవన్ కళ్యాణ్ గురించి ఒక మంచి మాట చెప్పాడా? లేదు. లేకపోతే మా ముగ్గురు నేతృత్వంలో అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కాబోతుందని చెప్పాడా? ఉమ్. అవన్నీ చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎందుకు ఒక మాట కూడా అనలేదు? ఎందుకంటే నీకు వాళ్ళకి ఏముంది? అరే ఏం ఉండటం కాదు. ఆ. ఇప్పుడు ఒక ప్రజానాయకుడు జిఎస్టీ నీకు భారతదేశంలో #1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయింది ఈరోజు. అవును. అంత జిఎస్టీ కడుతున్నారంటేనే డెవలప్మెంట్ ఏంటి అర్థం కావట్లేదు. యాక్టివిటీ జరుగుతుంది బిజినెస్. మరి ఏ ప్రైమ్ మినిస్టర్, అతను కూడా ఈజ్ ఆల్సో పొలిటీషియన్, నిజమైన పొలిటీషియన్ అతను. అలాగే ఓ ప్రైమ్ మినిస్టర్గా అప్రిషియేట్ చేసిన మనిషి ఈ పరిపాలనా విధానాన్ని. నీతి ఆయోగ్ ఎన్ని మనకు అవార్డులు ఇస్తూ ఉంది. అలాంటి మనిషి తప్పుడు వాడని ఆయన మాట్లాడితే ప్రజలందరి ముందు ఈయన తప్పుడు వాడు కాదా? అది తెలుసు ఆయనకి. అతను చాలా అనుభవజ్ఞుడు, సందర్భాన్ని బట్టి ఎవరిని ఎట్లా మాట్లాడాలో తెలిసిన మనిషి. అందుకే మినిస్టర్స్ ఏదో ఆ ఒక్క మాట అనాలని అన్నాడు. మినిస్టర్స్ అవినీతి అని, అది కూడా ప్రూఫ్లు లేవు, పాడు లేదు, ఊరికి అనాలని అన్న మాట ఎట్లాంటిదే తప్ప కనీసం అమరావతి గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఇదే రాజధాని కూడా లేదు, అసలు దేని గురించి ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఈ తీసుకొచ్చిన వాళ్ళు అట్లాంటిది ఇస్తే కదా ఎజెండా. ప్రతి మీటింగ్ ఒక ఎజెండా ఉంటుంది. ముగ్గురు కలిపి మేము వస్తే నెక్స్ట్ మా పరిపాలన ఇలా ఉంటుంది, నెక్స్ట్ మేము ఇది చెయ్యబోతున్నాం అనేది ఒక్క పాయింట్ ఉందా? అసలు పర్పస్ ఆఫ్ మీటింగ్ ఏంటనేది తెలియదు. అదే నేను అన్న. అందుకే అంత ఫెయిల్యూర్ మీటింగ్. ఇంకోటి ఎవడికి ఎవడ ఆశయమో అర్థం కావట్లే, ఎవడికి ఎవడి ఇష్టమో లేదు చెప్పాలి అంటే. అక్కడ మోడీకి రావటం అస్సలు ఇష్టం లేదని చాలా క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఒక చంద్రబాబు పవన్కి మాత్రం అబ్బో ఇంకేం మోడీని మేము తెచ్చుకున్నామని అన్నంత ఆనందంలో. అది కూడా ఎందుకు? స్వార్థం కోసమే కదా. నిజంగా నీకు రాష్ట్ర ప్రయోజనాలు అయితే నిజంగా నీ స్పీచ్లో ఇద్దరు కూడా, మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ, మాకు ఇక్కడ ఇది ఒక ప్రధాన సమస్య ఉంది వైజాగ్లో ఉక్కు ఫ్యాక్టరీ గురించి, దాన్ని దయచేసి మీరు, ఎందుకంటే మనం ఇప్పుడు కలిసి అలయన్స్లో పోతున్నాము, దాని గురించి ఆపండి. అలాగే నిన్ననే మీరు ఒక బిల్లు పాస్ చేయించారు, ఈ ముస్లిమ్స్ పౌరసత్వం సిఏఏ కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దాని గురించి అయినా దయచేసి మీరు మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. మైనారిటీస్ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఒక అప్పీలు నీకు, ఒక ఫ్రెండ్గా మేము అడుగుతున్నాము ఈరోజు. మీరు దయచేసి అది ఇతరుల మనోభావాలు మనం, ఎందుకంటే మనదంతా కూడా లౌకికవాదం కనుక, భారతదేశవాదం అంతా కూడా లౌకికవాదం. మన కాన్స్టిట్యూషన్ అలాగా ఉంది, మన రాజ్యాంగ విధానం అలాగా ఉంది అని ఇది. అలాగే ఈ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని పక్క రాష్ట్రంలో ఏదో చెప్పారు అనుకోండి, పోనీ దాన్ని వదిలేసి ఈ రాష్ట్రంలో అది రాలేదు కనుక ఆ ప్రశ్న దాని గురించి మనం మాట్లాడక్కర్లా. కానీ ఈ దాని మీద అదే జగన్మోహన్ రెడ్డి అయితే అపీల్ చేస్తాడు. ఓపెన్ అఫీషియల్ మీటింగ్లోనే అపీల్ చేశాడు వైజాగ్లో. ఎస్, మొన్న ఆయన కూడా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసారు అమిత్ షా గారు. ఎంత డిగ్నిఫైడ్గా జగన్ గురించి మాట్లాడారు. ఆయన బిల్లులకి అనుమతి ఇచ్చారు కదా, మీకు సపోర్ట్ ఇచ్చారు కదా, మరి ఆయనతో ఎందుకు పెట్టుకోలేదని అడిగితే ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ ఇవ్వలేదు, కొన్నిటికి మాత్రమే ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు, అది కూడా వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఇచ్చారు అని చెప్పారు. అంతకంటే ఆయనకి మంచి ఒక మాట నాకు తెలిసి ఒక హోమ్ మినిస్టర్ నుంచి ఓపెన్ డిస్కషన్ దాంట్లో అంత మంచి సపోర్ట్ మాట అది. నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అంత పెరిగిపోయింది. చంద్రబాబుని కంప్లీట్గా నేల మీద వేసి కొట్టారు. ఆయన గురించి కూడా మాట్లాడాడు కదా, మాటలు ఎంత హీనం అంటే ఆ మాట. ఆయన వీడి వ్యక్తిత్వం ఏంటంటే, ఎందుకంటే అట్లాగా అనకూడదనుకుంటున్నా వస్తుంటుంది నాకు. అతని అంత అసహ్యమైన క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఒక ఆడదానికి కూడా పౌరుషం ఉంటుంది. ఏ పౌరుషం లేని వాడు ఎవడంటే ఇతనే, చంద్రబాబు నాయుడే. అట్లా అతనే పోయాడు, మమ్మల్ని తిట్టాడు, ఓడిపోయాడు,
మళ్ళీ అతనే వచ్చాడు. అంటే ఏంటి మధ్యలో ఇంకో మాట అన్నారు, పోయాడు జనాల దగ్గరికి వెళ్ళారు, చిత్తుగా పోయాడు. ఓడిపోయాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి అంటే మమ్మల్ని తిడితే జనాలు యాక్సెప్ట్ చేయలేదు చేయలేదు, కాబట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. దిక్కులేక అన్నట్టుగా అతని గాలి మొత్తం తీసేశారు. ఓకే. ఇది అతను లీడర్ క్వాలిటీ అంటే జగన్ను చూసి నేర్చుకోవాలన్నట్టుగానే ఉంటుంది చెప్పాలి అంటే పరోక్షం. నిన్న మోడీ గారు కూడా అంతే జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా అభినందించినట్టే ఉంది నిన్న సభలో. ఎస్, అంతే కదా, మాట్లాడలేదు, విమర్శ ఇంకేదో చేయలేదు. విమర్శ లేదు, అసలు ఏమీ లేదు, ఒక్క మాట. ఎందుకంటే మోడీ ప్రసంగమే డిఫరెంట్ ఉంటుంది. అవును, ఎక్కడికి వెళ్ళా ఆ రాష్ట్రం పరిపాలన, ఆ ముఖ్యమంత్రి విధానాల మీద మాట్లాడతారు, ఓపెన్గానే మాట్లాడతాడు ఆయన, ఏమి దాచుకోడు. అలాంటి ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమీ చెప్పలేదు ఆయన అసలు. మేము వస్తే ఒక ఎన్డీఏని గెలిపించండి అన్నాడు అంతే. రొటీన్ కామన్ డైలాగ్ అది. ఎన్డీఏ అంటే బీజేపీ కోటేయమని, అందులో అంతే, ఇంకేం లేదు. ఏంటి మీ లోకేష్ గారు గెలుస్తారా మంగళగిరి ఈసారి? ఎక్కడ గెలిచేది కాదు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీయా? లోకేష్ గారి పైన ఒక మహిళను పెట్టారు, ముగ్గురు మీద, పవన్ కళ్యాణ్ గారి పైన ఒక మహిళను పెట్టారు, ఈవెన్ బాలకృష్ణ గారి పైన ఒక మహిళను పెట్టారు. ఏంటి మహిళా శక్తి అంటూ చూపిస్తారా? మహిళా శక్తి ఏంటో చూపిస్తారు, ఉమెన్ పవర్ ఏంటో ఎంపవర్. ఎందుకంటే మహిళ అంటేనే ఆదిశక్తి, ఆదిశక్తి స్వరూపం కదా. ఆఖరి త్రిమూర్తులను కూడా సృష్టించింది మహిళే. అందుకే ఆమె పదం చూసారా, స్త్రీ అనే పదము. స్త్రీ అంటే సా, క్రింద తావత్తు, ఆ క్రింద క్రావడి, పైన ఈకారం. ఇది స్త్రీ అనే అక్షరం, అమ్మవారి రూపంలో అక్షరం. ఒక అక్షరమే కదా స్త్రీ అనేది. కానీ ఆ అక్షరంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. సా అంటే సత్వగుణం, క్రింద తావత్ అంటే తమో గుణం, క్రింద క్రావడి అంటే రజోగుణం, క్రా అంటే రా కదా, రజోగుణం. సత్వగుణ ప్రధానుడు విష్ణుమూర్తి, తమో గుణ ప్రధానుడు ఈశ్వరుడు, రజోగుణ ప్రధానుడు బ్రహ్మ. అలాగే ఈకారం ఉంది కదా, ఆ ఈకారం కూడా ఈకారంతో శక్తి మాత్రం అని మంత్రశాస్త్రం చెప్తా ఉంది. ఈకారం అంటే శక్తి బీజం అది. కనుక ఈ ముగ్గురిని కూడా సృష్టించిన శక్తి ఆమె స్త్రీ అంటే. ఇంత అర్థంతో స్త్రీ అనే పదం సంస్కృతంలో వచ్చింది. అంత గొప్ప శక్తి కలిగింది స్త్రీ. నిజం, ఈ సమాజానికి స్త్రీ లేకపోతే అసలు ఎప్పుడో పోయి ఉండేది నాకు తెలిసి. సో అటువంటి స్త్రీలతో అట్లాంటి స్త్రీలను పెట్టారు. నిజంగా చూడండి, ముగ్గురు మంచి మహిళలు, చక్కటి. ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా అటు వంగా గీత హైలీ ఎడ్యుకేటెడ్, MA సీరియస్ పొలిటీషియన్, పబ్లిక్లో ఉండే లీడర్, సీరియస్ పొలిటీషియన్, చాలా సీరియస్, మంచి పేరు ఉంది ఆ అమ్మాయికి. నా అమ్మాయిని నేనే తీసుకొచ్చాను ఫస్ట్లో. అవునా? వంగా గీత, అందుకే ఎప్పుడు కాళ్ళకి దండం పెడుతుంది కనపడగానే. జడ్పీ చైర్మన్ ఇప్పించాను నేను అప్పట్లో, ఫస్ట్ తెలుగుదేశంలో. ముగ్గురు మహిళలను తీసుకొచ్చాను నేను అప్పుడు. డాక్టర్ నాగభూషణమ్మ నెల్లూరు, సుమతి ఆదిలాబాదు, నిజామాబాదు, సుమతి రాథోడ్, సుమతి అని ఆ అమ్మాయిని జడ్పీ చైర్మన్ చేశాము అప్పుడు. ఇక్కడ ఈ అమ్మాయిని వంగా గీత, ఇంకొక ఆమెను కూడా ఇమ్మణి రాజేశ్వరి, ఆమెను కూడా. ఇట్లా నలుగురు మహిళలు నేను బాగా ఎంకరేజ్ చేశాను ఆ రోజుల్లో. సో ఇప్పుడు అట్లాగే ఇక్కడ ముగ్గురిని ఓడించడానికి మహిళలతో స్కెచ్ చేశారు. చక్కగా చేనేత కార్మికురాలు అమ్మాయి, కుటుంబం మంచి కుటుంబం, ఫాదర్కి పేరుంది బాగా, ఇటు మామగారికి పేరుంది. ఇక అక్కడ ఆ అమ్మాయి కూడా హిందూపూరు, ఆ అమ్మాయి కూడా మంచి అమ్మాయి, దీప ఏదో ఉంది అనుకుంటా పేరు. ముగ్గురు బీసీలే, ఈమె కాపు అనుకుంటాను. అంటే అక్కడ కాపు వస్తారు, అక్కడ కాపు వస్తుంది ఓసీ క్రింద. వీళ్ళిద్దరూ చక్కగా బీసీలు, అందువల్ల ఇప్పుడు వీళ్ళ ఫైటింగ్ ఆడవాడు. సో లోకేష్ గారు మళ్ళీ అసెంబ్లీకి రానిరు, ఆడవాళ్ళతో వీళ్ళ ఫైటింగ్ ఎలా ఉంటుంది. జగన్ తక్కువవాడు కాదు, జగన్ తక్కువవాడు కాదు అస్సలు. అతని ప్లాన్ కానీ అతని ఆలోచన విధానం ఎవరు అందుకోలేరు. నరసింహరావు గారు అసలు ఎవరు అందుకోలేరు ఆ బ్రెయిన్. అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన వదులుతున్నారు. వాళ్ళ చెల్లిని, ఇంకో చెల్లిని, ఇంకో చెల్లి వాళ్ళ మదర్ని, మహిళలే కదా. అదే కదా, ఆయన వదిలిన బాణాలని ఎక్కడ పడిపోతున్నాయి ఎవరికి జనాలకు కూడా అర్థం కావట్లే, ఏ మూల పడిపోతున్నాయో. కానీ జగన్ ఒక్క బాణం వదిలితే చాలు, మొత్తం అదొక బ్రహ్మాస్త్రం లాగా
బ్రహ్మ శిరోనామకాస్త్రం లాగా అన్ని దహించి పారేస్తాం షర్మిల గారు జగన్ గారు వదిలిన బాణమే కదా తిరిగి వచ్చి ఆయనకు చుట్టుకుంది, తిరిగి వచ్చి ఆయన కుచ్చుకుంటోంది అని అపోజిషన్ మాట్లాడుతోంది. నిజం కదా? నేను చెప్పాను దాని మీద, అది జగనన్న బాణం అని అమ్మాయి చెప్పుకుంది. కానీ ఆ బాణం ఎప్పుడైనా సరే బాణం పవర్ అనేది ఒక్కసారి ఉంటుంది ఆ, మనకి. వెనకపోతే యుద్ధాల్లోకి ఏ బాణమైనా ఒక్కసారి ప్రయోగిస్తారు. ఒక్క బ్రహ్మశిరోనామకాస్త్రం అనేది మాత్రం బ్రహ్మాస్త్రం. అది బ్రహ్మాస్త్రం. అది ఎప్పుడో కానీ ప్రయోగించరు అస్సలు. అది రేర్ అనమాట. మనకు మహాభారత యుద్ధంలో ఒకే ఒకసారి అంతే కదా. అంతే, వాటికి కొన్ని పవర్స్ ఉంటాయి. మిగిలినటువంటి ఈ బాణాలన్నీ అగ్నికి సంబంధించిన బాణం, వాయు బాణం, ఇవన్నీ రకరకాల అస్త్రాలు ఉంటాయి కదా, వాటిని ఒక్కసారి ప్రయోగిస్తారు, అయిపోతుంది వాటి. సో షర్మిల బాణం అయిపోయింది. అలాగే జగన్తోనే ఆ పవర్ పోయింది ఆమెకి. జగన్ ప్రయోగించినప్పుడు ఉంది బాగా. అందుకనే ఆ బాణం దిక్కులేక అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు ఇంటికి పోయింది. అది చంద్రబాబు గూటికి చేరింది ఆ బాణం. చంద్రబాబు గూటికి చేరిందా? చంద్రబాబు గూటికి తెచ్చుకున్నాడా? చంద్రబాబే తెచ్చుకున్నాడు ఆ బాణాన్ని. కానీ దాని పవర్ పోయిందని తెలియక తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే నీకు తెలంగాణలో ఆమె శక్తి ఏంటో ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఆవేశపరులు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో షైన్ కాలేరు. జగన్కి అది తెలుసు. అందుకని తన కుటుంబం, తన చెల్లెలు అవసరం అనుకుంటే ఎప్పుడైనా ఏదైనా చెయ్యొచ్చు. అతను చేయగలడు కూడా. ఇంతమంది మహిళల్ని అతను గౌరవించిన వాడు తన చెల్లెల్ని గౌరవించలేడా? ఎన్ని పిచ్చి మాటలు బయట వాళ్ళు మాట్లాడేదంతా కూడా. కానీ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉండకూడదనే పాలసీ కూడా అతనికి ఉండొచ్చు కదా. అందువల్ల అతని విధానం ఏంటో, అతని మనసు ఏంటో తెలుసుకోకుండా తొందరపడితే ఇలాంటివే వస్తాయి. నీ సొంత తమ్ముడినే నువ్వు ఎమ్మెల్యే ఇవ్వనీయకుండా అడ్డుపడితే నేను కదా ఇప్పించాను అప్పుడు. అవునా? రామ్మూర్తి నాయుడు తర్వాత ఆయన కాంగ్రెస్ ఎన్నిసార్లు పాపం సభలో మా అత్తమ్మకి నా కృతజ్ఞతలని చెప్పాడు రామ్మూర్తి నాయుడు. చంద్రబాబు నాయుడు గారు సొంత తమ్ముడు టికెట్ ఇవ్వనివ్వల అస్సలు. ఎక్కడ తనకు అడ్డుపడతాడు అని బాగా పాపం అతను చివరికి కాంగ్రెస్లో పోయాడు. ఏదో అయ్యింది, మొత్తానికి మెంటల్ అయిపోయాడు, దెబ్బతిన్నాడు. మరి అటు నీ కుటుంబాన్ని నువ్వు, నీ అక్క చెల్లెల్ని ఎవరిని నువ్వు ఏం ఉద్ధరించావో చెప్పు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఒకవేళ చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తాయి అనే సత్యాన్ని మర్చిపోతే ఎట్లా. అందుకని ఇప్పుడు ఆయన ఏది వివేక కేసు ఒకటి వేస్తారు. వివేకాన్ని ఎవరు చంపిందో ఈ పాటికి క్లియర్గా పిక్చర్ వచ్చేసింది అందరికీ. ఎవరు చంపిన ఎవరి పిక్చర్ వచ్చినా వాళ్ళ కూతురు మాత్రం హంతకుడిని తీసుకొచ్చి వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటున్నారు. నేను చంపానని దస్తగిరి ఒప్పుకున్న వాడిని, వాడికి సపోర్ట్ చేసి వాడి బెయిల్ కోసం వీళ్ళు ఆ జైలు చుట్టూ తిరిగి మనకు అర్థం కావట్లేదా? చంపినోడు కంటే చంపమని చెప్పినోడు ఇంపార్టెంట్. చంపమని చెప్పింది అవినాష్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అని కదా సునీతారెడ్డి గారు చెప్తున్నమాట. అదే ఇక నీచానికి దిగజారితే అంతకంటే హీనం. ఎందుకంటే ఎప్పుడు కుటుంబాలే నాశనం చేస్తాయి. ఇక్కడ మా కుటుంబంలో జరిగింది అదే కదా. సొంత కుటుంబీకులే కదా, బయట వాళ్ళు కాదు కదా. సొంత అల్లుడు, సొంత కూతుళ్ళు, సొంత కొడుకులు అందరూ కలిసి పొడిచారు కదా పోట్లు. ఒక పోటు కాదుగా ఆయన పొడిచింది. చివరికి ప్రాణాలు తీశారు కదా. మరి ఎవరు కుటుంబమే కదా ఇక్కడ కూడా. అందువల్ల మన కుటుంబంలో ఇంత భయంకరమైన మనుషులు ఉన్నప్పుడు నువ్వు ఎదుటి కుటుంబాన్ని గురించి ఎలా మాట్లాడతావు? ముందు నీ ప్రవర్తన ఏంటో నువ్వు చూసుకో. సొంత మామని ఎందుకు చంపావు? మరి నీకు రాదా ప్రశ్న? వస్తూనే ఉంది, ఇన్నేళ్ల నుంచి అడుగుతూనే ఉన్నారు కదా. వెన్నుపోటుదారుడు ఎవరంటే నీ పేరే వినిపిస్తుంది ప్రపంచ చరిత్రలోనే. అందువల్ల నువ్వు వాళ్ళ కుటుంబంలో గురించి నువ్వు మాట్లాడేది ఏంటి? అలాగే ఆ కుటుంబంలో వాళ్ళ అల్లుడు ఎట్లాంటి వాడు అందరికీ తెలిసిందే. వివేక్ అల్లుడేంటో అక్కడ అంతే. 2వ భార్యను చేసుకున్నాడు కనుక వాళ్ళ గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో ఆయన్ని ఎవరు చంపారు? వాళ్ళే చంపించారు, ఫ్యామిలీయే చంపించింది అనేది బయట అంతా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అప్పుడు చెప్పలేదే అవినాష్ రెడ్డి ఇందులో పాత్ర ఉందని. కానీ వాళ్ళ గవర్నమెంట్లోనే జరిగింది చంద్రబాబు టైంలో. పోనీ సునీత చెప్పిందా? అవినాష్ రెడ్డి సపోర్ట్ కోసం మా నాన్న వెళ్తున్నాడని చెప్పిందిగా కదా. ఆయన ప్రచారం కోసమే కదా కడప పోతున్నాడు అని. అప్పుడు అవినాష్ రెడ్డి పేరు ఏమైనా చెప్పారా వీళ్ళు? లేదు కదా. మరి ఎందుకు అంత సడన్గా మార్చేశారు? ఈ చంద్రబాబు ఎంటర్ అయినాకే కదా కుటుంబంలోకి. అందువలన కుటుంబంలో డబ్బులు ఇచ్చి చిచ్చులు పెట్టడంలో ఇలాంటి త్రాష్టుడు ఈ ప్రపంచ చరిత్రలోనే లేరు. ఎందుకంటే ఇతనంతా ఒక నీచమైన పాలిటిక్స్. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బ్రతికే రకం ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. ఎంత అసహ్యం అంటే వాళ్ళ
ఐటీడీపీ చూస్తే అంత ఆడవాళ్ళని నాతో సహా ఎంత అసహ్యంగా ఉంటాయో మీరు చూడండి. అవును, మీ అసలు పైన కూడా చాలా ట్రోల్స్ చూస్తున్నాను నేను. అసలు ఎంత దరిద్రంగా ఉంటాయో మరి అవన్నీనేమో మాకు అంటే కొన్ని తెలియదు ఎక్కడ కొన్ని కొన్ని ఉంటాయో కూడా. కొన్ని వయస్సుని వాళ్ళ దీన్ని బట్టి అని గుర్తుపెట్టు ఉండాలి కదా. అసలు ఎంత భయంకరమైన కుట్ర చేశారు. ఎవడో ఒకరిని కూర్చోబెట్టి, ఒక పనికి మాలిన ఎదవను కూర్చోబెట్టి, నేను వాడిని ప్రేమిస్తున్నానని నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించి, ఉమ్, ఇది ఇంతకంటే నీచం, దానికోసం వాడికి 25 లక్షలు అంట డబ్బులు ఇచ్చి. అబ్బా. ఎలక్షన్స్ కరెక్ట్గా తిరుగుతున్నాం మేము అప్పుడు 2019 ఎలక్షన్స్లో. ఇంత నీచమైన కుట్రలు. సొంత ఇంటి మనిషిని కదా, ఎన్టీఆర్ భార్యని కదా. పోనీ ఇన్నేళ్ళ నుంచి ఎక్కడైనా నా ప్రవర్తనలో ఎప్పుడైనా ఒక చెడు ఎక్కడన్నా చూసారా? ఎప్పుడైనా ఇన్నేళ్లలో? అతి చిన్న వయసులో నా భర్త చనిపోయాడే, నాకు 33 ఏళ్ళు 34 ఏళ్ళు అప్పుడు. అప్పటి నుంచి కూడా నాకేమన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఒక స్నేహితులు ఉన్నారా, లేకపోతే నేను ఏదన్నా ప్రేమలో పడ్డాననేది ఎక్కడన్నా వచ్చిందా? లేదు కదా. జీవితం అంతా నా భర్త ఆశయం కోసం ఇంత అంకితం అయిపోయి ఎన్ని త్యాగాలను చేయాలి? జీవితం అంతా త్యాగమే కదా నాది, అంత త్యాగమే కదా. మిమ్మల్ని ఎదుర్కోవటానికి ఆయన పదవి లాగేసి అదంతా కూడా లక్ష్మీపార్వతి వల్ల, లేకపోతే ఎన్టీఆర్ మంచోడు కాదు అని ఈ విధంగా మీరే ఆయన మీద అనేక నిందలు వేశారు. అవన్నీ కాదు, మీ దుర్మార్గం వల్ల నా భర్త చనిపోయాడని నిరూపించుకోవటానికి ఒక్క లక్ష్యంగా పెట్టుకొని ఇన్నేళ్లలో నేను ఫైట్ చేస్తూ ఉన్నానే నేను. అలాంటిది అడుగడుగునా నిందలా. సో ఐటీడీపీ ఏ స్త్రీ భరిస్తుంది? ఐటీడీపీ మహిళలపైన వాంటెడ్లీ లోకేష్ గారు చేయిస్తున్నదేనా? లోకేష్ వాడు వచ్చిన తర్వాత ఆ నీచుడు నికృష్టుడు వాడు ఆడాళ్ళ మీద, ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళని వాడు అన్నాడు, చివరికి వాడి తల్లి మీదే వచ్చింది కదా. మరి అది మాత్రం స్క్రోల్ అవ్వట్లేదా? మీ తల్లికి వస్తేనేమో తెగ బాధలు పడిపోయి బయటకు వచ్చి ఏడుస్తారా అందరు మొగుడితో సహా. ఇప్పుడు మా ఆయన ఉంటే మా ఆయన ఊరుకునేవాడా ఇలాంటి మాటలు? అంత ధైర్యం చేయరు కదా అప్పుడు. ఆమె ఈవెన్ షర్మిల గారి పైన వచ్చిందిగా. ఆయన షర్మిలాని ఎంత పాపం, ఎన్ని రకాలుగా అతిక్కలమండి. ఇప్పుడేం తెలుసుకుంటే బాగుంటుంది నిజంగా కూడా. మొన్న కూడా ఏం తెలుసుకుంటారు ఇట్లాంటి మూర్ఖులు వీళ్ళు. నిజం చెప్పాలంటే ఈ సునీత ఒకటి పరమ మూర్ఖులు వీళ్ళు. ఆవేశం తప్ప ఒకటి చదువుకుంది, ఇంకొక ఆవిడ చదువు కూడా లేదు చెప్పాలి అంటే. అలాంటి వీళ్ళు అతని మాయలో పడిపోయి ఏ ప్రలోభం అనేది అది జగమెరిగిన సత్యం, అది వేరే విషయం. కానీ ఇట్లా ఒక ప్రజలందరిలో ఒక మంచి సంస్కర్తగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా, పేద ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన ఒక మహానుభావుడిగా, తనదైనటువంటి ఒక మంచి ఆశయంతో తండ్రికి పేరు తీసుకొస్తూ అలా నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తిని సొంత కుటుంబీకులే ఈ విధంగా లాగాలనుకోవటం ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా మీ వ్యక్తిగత స్వార్థం కోసం? సో మంగళగిరిలో ఇప్పుడు బ్రాహ్మణి గారు కూడా వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు. నిన్న మొన్న వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, చేయాలి కదా. భార్య గనక భర్త గెలుపు కోసం చేస్తుంది. సో ఇంపాక్ట్ ఉంటుందా ఆవిడ క్యాంపెయిన్ చేయడం? ఫస్ట్ రోజే ఆవిడ మాట్లాడింది విన్నాక జనం బారిపోయారు. ఏం మాట్లాడింది? జైలు దగ్గర మాట్లాడింది. జైలు దగ్గర అదేంటో అని అర్థమైపోయింది. ఏంటంటే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఈమె దీనివల్ల ఏంటి చంద్రబాబు వల్లే వీళ్ళకి సీట్లు వచ్చినాయి ఏదో చెప్పింది. అది నవ్వారు అందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే మెరిట్ మీద వస్తాయి సీట్స్, ప్రైవేట్ కాలేజీలో సీట్లు కాలేజీలో వచ్చినాయని చెప్పడం ఉద్దేశమేమో, బహుశా ఏదో చెప్పిందాము. అలాంటి వాళ్ళకి ఎంతమంది. గీతాంజలి అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అవును, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్తూ చాలా బాధపడ్డారు. ట్రోల్స్, మీలాంటి వాళ్ళపైన ట్రోల్స్ చాలా. నరసింహరావు గారు ఎంత బాధ గుండెల్లో. నేను కూడా ఆ అమ్మాయి లాగా చనిపోయేదాన్ని ఆ రోజు నిజంగా. ఎవరికైనా పెయిన్ ఇప్పటికీ అసలు ఎట్లా ఉంటుందంటే శూలాలు పెట్టి గుచ్చినంత నాకు రక్తం వస్తుంది కళ్ళల్లో. ఇంత ఎన్టీఆర్ భార్య ఒక పనికి మాలిన వెధవాడు, ఎవడో ఊరు పేరు లేని ఒక వెధవను కూర్చోబెట్టి నా క్యారెక్టర్ని అంత అసాసినేట్ చేస్తారా? నేను ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాను, ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అప్పుడే అది ఖండించడానికి వాళ్ళకి ఫోన్ చేశాను, TV5 వాడికి. నాకు ఇవ్వలేదు ఫోను, వాళ్ళు అస్సలు ఇవ్వలేదు ఫోన్. ఇప్పుడు నీకు రెండు వైపులా తీసుకోవాలిగా. వెంటనే ఫోన్ చేశాను, బాబు నన్ను మాట్లాడనివ్వండి అంటే నాకు ఫోన్ ఇవ్వలేదు వాళ్ళు అస్సలు.
అతనే ఈడే ఉన్నాడు కదా ఇప్పుడు సాంబశివరావు. మ్మ్. అతని ఫోన్కి వచ్చి బాబు ఇవ్వండి నేను ఖండిస్తాను, ఏంటి ఈ దుర్మార్గం అని అంటే లేదు మేడం ఇక్కడ తీసుకోవట్లేదు మీ ఫోన్ అన్నాడు. అడగండి ఎప్పుడైనా సరే అతను సెకండ్ వర్షన్ వెళ్ళాలి కదా మీరు. కదా, మరి అసలు న్యాయం అంటే రెండు వైపులా ఉండాలి కదా. పైగా మీరు వెళ్ళి మిమ్మల్ని అడగాలి వాళ్ళు. నా మీద వచ్చినప్పుడు నేనే కదా మరి నన్ను అడగాలి అసలు మీకు నిజమైతే. కానీ అది కాదు కదా, అదంతా ఒక కుట్ర అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యాబ్రికేటెడ్ అనేది అర్థం. నా బదులు జనాలు తిరగబడ్డారు, బాగా తిట్టారు, అందుకని 5ంటికి క్లోజ్ చేసేసుకున్నారు. చేశారు. జనం కూడా తీర్పు చెప్పారుగా ఇటువంటి చేస్తే ఏం చేస్తారు అని. ఏం చేస్తారని జనం కూడా ఎంత తీపి, ఆ ఎలక్షన్ల మీద కూడా అది కూడా ఎంత ఎఫెక్ట్ అయింది అసలు. బాగా తిట్టారు లేడీస్, మీకు పొయ్యే కాలం వచ్చిందా చివరికి ఆమె మీద ఇట్లా పడుతున్నారా మీరు. సో ఇప్పుడు ఈ అమ్మాయి మరణం ఏమనిపించింది మేడం చూసిన తర్వాత? ఆ అమ్మాయి గవర్నమెంట్ ఏదో నాకు మంచి చేసిందని చెప్పడం అంత తప్పైపోతుంది. ఇక అసలు ఎందుకంటే ఒక దుర్మార్గానికి పరాకాష్ఠ స్థితి ఎలా ఉంటుందో ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటానికి నాకు తెలిసి నేను చరిత్ర అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. నేను చదివిన పుస్తకాలు ఎవరు చదివి ఉంటారు బహుశా 1,00,000 పుస్తకాలు పవన్ కాదు నేను చదివాను, అది వాస్తవం. 1,00,000 పుస్తకాలు ఇంకా ఎక్కువే చదివి ఉంటానేమో. ఈ సాహిత్యం ఆ సాహిత్యం అని లేదు, వేద సాహిత్యం చదివాను, ఉపనిషత్ సాహిత్యం చదివాను, తర్వాత సంస్కృతంలో ఎన్నో గ్రంథాలు చదివాను నేను. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు గారి రచనలు చదివాను నేను, భాస మహాకవి చదివాను, మాఘకావ్యాలు చదివాను నేను. నా సాహిత్యం చెప్పాలండి. ఇన్ని చదివిన పవన్ కళ్యాణ్ గారేమో అగ్రెసివ్గా మాట్లాడతారు, మీరు అలాగే మా నాన్న కమ్యూనిస్ట్ అవడంతో ఇటు కమ్యూనిస్ట్ సాహిత్యం చదివాను నేను. మాకు రష్యా నుంచి ఒక పెద్ద ఇది వస్తుండేది, అప్పుడు మ్యాగజైన్ వచ్చేది, రష్యా సావనీర్ ఏదో ఉండేది, భలే ఉండేది. అట్టలు కూడా ఇంత మందంగా చాలా బాగుండేవి. ముందు అట్టల కోసం పుస్తకాలు తీసుకొని ఆ తర్వాత చదవటం అలవాటు అయిపోయింది నాకు. అట్లా కమ్యూనిజం తర్వాత కార్ల్ మార్క్స్ గురించి చదివాను నేను, ఎంగిల్స్ గురించి చదివాను, తర్వాత చాలా చైనా సాహిత్యం చదివాను, అంటే ట్రాన్స్లేషన్స్. ఇది అదేం లేదు నాకు, ఎందుకంటే ఐఎమ్ ఏ గుడ్ రీడర్. అసలు పుస్తకం లేనిది నాకు ప్రపంచం లేదు. బాల్యం నుంచి అదొక అలవాటు అయిపోయింది. తింటున్నా పుస్తకం, నేను నిద్రపోయేంత వరకు పుస్తకం నా చేతుల్లో ఉండాల్సిందే. పడుకునే ముందు కూడా 1 గంట సేపు చదువుకొని పడుకుంటాను నేను. ఆ తర్వాత కొంచెం ఘంటసాల గారి పాటలు వింటూ నిద్రపోతాను నేను. అట్లా పుస్తకం నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు నాకు మనుషులతో అంత ఇది లేదు పరిచయం చెప్పాలంటే. అందుకే ఎవరు నీ స్నేహితులు అంటే నేను చెప్పలేను ఇప్పటికి కూడా. నా క్లాస్మేట్స్ ఎంతోమంది ఉండుంటారు కదా, కానీ అంతవరకే ఉండేది కాలేజీ. ఆ తర్వాత ఫోన్లు కానీ మాకు ఫ్రెండ్స్ అని చెప్పుకునే పరిస్థితి కానీ నాకు లేదు. తర్వాత ఈ ఎన్టీఆర్తో వివాహమైనాకైనా లక్షలాది మంది పరిచయస్తులు ఎంతోమంది వచ్చారు కదా ప్రపంచం. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, చాలా మనసుకి మాట్లాడుతున్నాను, నాకు అసలు ఫోన్ చేయడానికి ఈ ప్రపంచంలో ఎవరు లేరా, ఇంత ఏకాకినా నేను అనిపిస్తుంది నరసింహరావు గారు. ఎందుకంటే నాకు ఫోన్ చేసే అలవాటు కూడా లేదు ఎవరికి. అంటే బహుశా నాదే లోపం అయి ఉండొచ్చు, ఆ స్నేహం చేసుకోవటం నాకు చేతగాల. ఎందుకు చేతగాలేదంటే పుస్తకాన్ని స్నేహితులుగా నమ్మాను నేను, ఆ మనుషుల్ని నమ్మలేకపోయాను. అంటే అది చేతగా లేదు ఆ మనుషులతో స్నేహం చేయటం అనేది. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అటువంటి, మనుషులు నమ్మాలా వద్దా అనే పరిస్థితికి వెళ్ళిపోయారు కదా. అది ఈ పరిస్థితి జరిగాక అసలు కంప్లీట్ ఇక మనిషి మీద నమ్మకం పోయింది నాకు. నమ్మితే ఎవడు ముంచుతాడు అనేటువంటి ఒక భయం కూడా నాకు ఏర్పడింది. మంచిగా ప్రవర్తిస్తున్నారు కానీ ఎక్కువ మోసం చేసేది వాళ్ళు. అందుకనే విషం ఉన్న పామునైనా నమ్ము, చాణక్యుడు చెప్పిన మాట. చాలా విషం కలిగిన పామునైనా పర్వాలా, నువ్వు హారంగా ధరించి ఇబ్బంది లేదు, అది కాటు వేసిన మందు ఉంటుంది, కానీ ధూర్తుడైన విశ్వాసఘాతకుడైన మనిషితో మాత్రం స్నేహం చేయవాక, వాడు కాటు వేస్తే నీకు జీవితమే లేదని అంటాడు చాణక్యుడు. చాలా పెద్ద మాట, చాణక్యుడి మాట ఇది. ఇట్లా నేను చదవని రాజనీతి శాస్త్రం లేదు అసలు, ఏమో నాకు చెప్పలేని ఎన్ని బుక్స్ చదివానో కూడా. ఇక ఆధ్యాత్మికంగా కొన్ని 100 పుస్తకాలు చదివాను నేను, స్వయంగా రాశాను, బుక్స్ రాశాను. సో ఇప్పుడు ఏంటి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయబోతున్నారా మళ్ళీ? అలాగే నవలలు కూడా ఎప్పుడు రాశారు కూడా కదా, చాలా రాశాను. నవలలు కూడా నేను మంచి మంచి నవలు చదివాను. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి దగ్గర నుంచి తీసుకుంటే చాలా నాకు. అలాగే టాల్స్టాయ్ నవల అన్నా కరేనినా, రష్యన్ గొప్ప నవల కదా. తర్వాత గోర్కీ అమ్మ, ఎంత అద్భుతమైన నవల అది. పొద్దున్న ఎక్కడో ఎవరో ఫ్రెండ్ పంపించారు మాలపల్లి నవల గురించి ఏదో నాకు. అవునా?
ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి. చివరకు మిగిలింది, బుచ్చిబాబు గారు. తర్వాత బుచ్చిబాబు నవల. బుచ్చిబాబు గారు. ఆ, అలాంటి మంచి మంచి నవలలు చదివేదాన్ని. అలాగే అడవి బాపిరాజు నవలలు, ఉమ్, నారాయణరావు ఇలాంటి నవలలన్నీ చదివాను నేను. ఇక అది ఇదేం లేదు. ఇక ఇట్లాగే పొయిటరీ చూస్తే కృష్ణశాస్త్రి, గురజాడ, వీరేశలింగం, అలాగే ఇక దువ్వూరి రామిరెడ్డి వరకు కూడా ఇక పొయిటరీ బుక్స్ కూడా ఎన్నో తిలక్ చాలా ఇష్టమైన కవి నాకు. తిలక్ని బాగా చాలా మంది చాలా ఇష్టం నాకు. అలాగే అట్లా చెప్పుకుంటే ఇక నిరంతరం అదే నేను. అందుకనే ఈ మధ్య నేను డీలిట్ కూడా చేయగలిగాను. వరుసగా డిగ్రీలో తీసుకుంటున్నాను నేను. ఎక్కడ అంటే నేను పుస్తకం ప్రపంచంలో ఎంతగా ఉన్నానో అని చెప్పడానికి ఎన్టీఆర్ చనిపోయినాకే డాక్టరేట్ తీసుకున్నాను కదా 2000లో. ఆయన ఉన్నప్పుడైతే ఏదో మేనేజ్ చేశారనేవాళ్ళు. చంద్రబాబు గవర్నమెంట్లో అతని వ్యతిరేక గవర్నమెంట్, నాకు వ్యతిరేక గవర్నమెంట్లో నేను పరిశోధన చేసి ఎన్టీఆర్ గారి మీద ఆయన స్థాపించిన తెలుగు యూనివర్సిటీలో అక్కడ నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నాను. అంతకుముందు ఎంఫిల్ చేశాను నేను. ఎన్టీఆర్ గారి పెళ్ళి కాకముందే చేశాను నేను. అదైనాక ఇన్నాళ్ళకి డీలిట్ చేశాను. ఒకసారి చూడండి, చాలామంది చిన్న చిన్న పుస్తకాలు చదువుకోవడానికి ఇబ్బంది పడిపోతుంటారు. లక్ష్మీపార్వతి గారు నేను రాసిన పుస్తకం. లక్ష్మీపార్వతి గారు పరిశోధన, నందమూరి లక్ష్మీపార్వతి ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, డిలీట్ పట్టా కోసం నన్నయ్య విశ్వవిద్యాలయం మేడం ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సబ్మిట్ చేసిన పుస్తకం అది. దాని మీద మొన్న జనవరి 21వ తారీఖు గవర్నర్ గారి చేతి మీదుగా డీలిట్ అందుకున్నాను. ఫస్ట్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్లో డీలిట్. ఇదంతా మీరు రాసిందే? నేను రాసిందే. 500 పేజీల పైనే ఉంది. సాహిత్యం, వివిధ ప్రక్రియలు, జీవిత చరిత్రల స్థానం అంటే ఏంటి? సాహిత్యంలో వర్గీకరణ, సాహిత్యంలో వివిధ ప్రక్రియలని ఉంటుంది. అంటే నాటకం ఒక ప్రక్రియ, కవిత్వం ఒక ప్రక్రియ, వాటిని ప్రక్రియలు అంటారనమాట. వాటిని పరస్పర అలాగే వచన కవిత్వం ఒక ప్రక్రియ, పద్య సాహిత్యం ఒకటి, ఇట్లా ఇవన్నీ ప్రక్రియలు అంటారు. అలాంటిదే ఆధునిక సాహిత్యంలో జీవిత చరిత్రలో కూడా ఒక ప్రక్రియగా తీసుకున్నారన్నమాట. లైఫ్ హిస్టరీస్ ఆధునిక చరిత్రలో, ఆధునిక సాహిత్యంలో వస్తుంది. ఇది ప్రజానేతల జీవిత, ప్రజానేతల పరిపాలన పథకాలంట. అన్నీ నీకు పాలిటిక్స్, ఇది మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్పండి. చదువు మీరు అందరూ వచ్చినాయి ఇందులో. మీకు సామాజికవేత్తలు వస్తారు, లిటరీ పర్సన్స్ వస్తారు, అలాగే కళాకారులు వస్తారు. ఘంటసాల ఇలాంటి, సావిత్రి గారు లాంటి జీవితాలు వాళ్ళవి వస్తాయి. ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు అటు కళారంగం నుంచి వస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ గారు ఇటు రాజకీయ జీవితం నుంచి వచ్చారు. అలాగే మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పొలిటీషియన్స్ వస్తారు. సంఘ సంస్కర్తలుగా రాశారు, చూసారు వాళ్ళని. సంఘ సంస్కర్తలుగా చూసారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, వీళ్ళు ప్రజానేతలు. అంటే ప్రజానేతలు అంటే పరిపాలకులుగా డిఫరెంట్ ఉంటుంది అందులో. మళ్ళా సంఘ సంస్కర్తల క్రిందేమో కందుకూరి వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ రాయలు గారు ఉన్నారు కదా, అలాగా వాళ్ళు వస్తారు. మన గురజాడ కూడా సంఘ సంస్కర్త కిందకే వస్తారు చెప్పాలి అంటే. తర్వాత పింగళి వెంకయ్య గారు, జెండా రూపకల్పకర్త, ఇలాంటి వాళ్ళు వస్తారు. అలాగే ఇక మన ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, తర్వాత మన తెలుగు సాహిత్యానికి బాగా కృషి చేసి నిలబెట్టిన పాశ్చాత్యులు సిపి బ్రౌన్. రాశారు. ఎక్కడ తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అంతా? అదే కదా, చూడండి బుక్స్ ఎన్ని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అబ్జర్వ్ చేసి ఉంటారు మిమ్మల్ని. ఈమెకి ఏమిస్తే కరెక్ట్ అని తీసుకొచ్చి పుస్తకాలు అకాడమీలో పడేసారు మిమ్మల్ని. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. పైగా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతున్నారు కంటిన్యూస్గా, మీతో ఆ పని చేయించుకుంటూ పోతున్నారు. నాకు అదే నరసింహరావు గారు, నాకు ఫస్ట్ నుంచి ఈ పుస్తకాలే నా ఫ్రెండ్స్. అందుకే నాకు బయట ప్రపంచం కలవటం కూడా చేత కాదు, ఇబ్బందిగా కూడా ఉంటుంది నాకు. కానీ అలాంటి చాలా పిరికిదాన్ని కూడా ఒకప్పుడు. కానీ పరిస్థితులు మొండితనాన్ని నేర్పిస్తాయని, నా పరిస్థితులు నేను నిలబడకపోతే పడిపోయేదాన్ని ఆ టైంలో. నాకు తెలుసు వాళ్ళు వేసిన అబద్ధాలు, అపనిందలే నిజమని నమ్మించేవాళ్ళు నేను లేకపోతే. చాలా తట్టుకున్నారు.
ఆ, చాలా ఆ టైంలో నేను తట్టుకున్నానంటే నాకు ఫిలాసఫీ కూడా. ఉమ్, నా ఫస్ట్ లైఫ్లో నాకు ఫిలాసఫీ నాకు స్నేహితులయ్యింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే నా జీవితం చాలా చిన్నప్పటి నుంచే కష్టాలే. నా 10వ ఏట నుంచి ఆల్మోస్ట్ కష్టాలే చూశాను నేను. ఉమ్, ఇష్టం లేని జీవితంతో గడపాల్సి వచ్చింది. మొదటి వివాహం అలా జరిగింది. జరిగితే ఇక మా బాబు పుట్టిన తర్వాత నేను ఇక ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోయాను నేను. చాలామంది ఇప్పుడు ఈ పొలిటికల్ లైఫ్లోకి మీరు వచ్చిన తర్వాత మీ మొదటి లైఫ్ గురించి, మొదటి మ్యారేజ్ గురించి చాలా 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 నెగిటివ్గా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఇష్టం. అప్పుడు ఆయన ఎందుకంటే మీ ఫస్ట్ హస్బెండ్ ఫొటోస్, వీడియోస్, మీరు ఆయన కూర్చొని ఇమేజ్ కొన్ని వీడియోలు పెట్టి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఏముంది అందులో, భార్యాభర్తలు కూర్చొని అందులో తప్పే ఉంటుంది దానికి. అంటే ఇక్కడ అంటే కూర్చొని మృదంగం ప్రతి దాంట్లో ఏదో ఒక లోపం చూపించాలనే ప్రయత్నం వాళ్ళది. ఉమ్, కానీ ఏ లోపం లేని జీవితం నాది. ఎందుకంటే నాది చాలా ఓపెన్ బుక్ నాది. ఉమ్, తెరిచిన పుస్తకం లాంటిది నా జీవితం. ఉమ్, ఒక్క రహస్యం కూడా నాకు తెలియదు. ఉమ్. ఎందుకు దాచాల్సినంత రహస్యాలు మీరు కూడా చాలా నాకేం పెద్దవాళ్ళు మేడం, మాకంటే చాలా పెద్దవాళ్ళు, చాలా జీవితాన్ని చూశారు. అవును. సో మీరు మాట్లాడడానికి కూడా నాకు పర్సన్ లేని ఒక లోన్లీ సిచ్యువేషన్లో నేనున్నాను, పుస్తకాలతోటే ఉంటాను. అవును. మొదటి హస్బెండ్ అలాగే ఉన్నారు, ఆయన ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం కానీ వాళ్ళు మీకు మాట్లాడడం కానీ అలాంటిది ఏం లేదా ఇప్పుడు? మ్మ్. ఎవరు? మీ మొదటి హస్బెండ్. వాళ్ళ పిల్లలు బాగుంటారు. పిల్లలు మొదటి నుంచి నాతో బాగానే ఉంటారు. నేను ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ పిల్లలు సపోర్ట్ చేశారు నన్ను. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏంటో వాళ్ళకి తెలుసు గనక, చెప్పాలంటే ఒక మాట. ఇప్పుడు నేను ఇక చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నా సంస్కారం కూడా అది కాదు. ఆయన కూడా చనిపోయారు, ఎప్పుడూ చనిపోయారు ఆయన కూడా. వాళ్ళ గురించి మాట్లాడిన కానీ బట్ నేనైతే చాలా విరక్తి చెంది ఆ జీవితము ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయాను. శంకర అద్వైతం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే భజగోవిందం వ్యాఖ్య రాశాను సంస్కృత శ్లోకాలకి. నేను తిరుపతి దేవస్థానం నాకు ఆ బుక్ ప్రింట్ చేసి ఇచ్చారు స్వయంగా. ఫస్ట్ మొదటి ప్రతి స్వామివారి పాదాల ముందే పెట్టి పూజ చేయించాము. చేసి అట్లా నా జీవితం ఇంత నియమబద్ధంగా ఇలాంటి మంచి మార్గంలో నడుస్తూ వస్తుంది. ఈ మార్గాన్ని ఎవరైనా పరిశీలిస్తున్నారా? పరిశీలించిన తెలియనట్టుగా నటిస్తూ ఉన్నారు. లక్ష్మీపార్వతి ఇంత రీసెర్చ్ చేసి ఇంత బుక్స్ ఇప్పుడు రాస్తున్నారు. నాలో చెడు భావాలు ఉంటే నేను ఇంత సాధించగలను? అసలు నా ఆలోచన భిన్నంగా ఉంటే నేను బయట సమాజంలో ఎంత తేలికైపోయి ఉండేదాన్ని కదా. కానీ నా మార్గం, నా సిద్ధాంతం ఒక్కరోజు కూడా నేను మార్చుకోలే. నా అలవాట్లు మార్చుకోలే. బాల్యం నుంచి నేను మాంసాహారిని కాదు. నేను బాల్యం నుంచి శాకాహారిని, శుద్ధ శాకాహారిని. ఎన్టీ రామారావు గారు కంటిన్యూస్ ఆయన శుద్ధ మాంసాహారి. మా ఇద్దరికి ఈ ఆహారంలో పూర్తి భిన్నం. అయినా ఆయన కోసం నేర్చుకున్నాను తర్వాత వంట. తర్వాత కాఫీ టీలు తాగను నేను. నా జీవితం చెప్తున్నాను, నియమబద్ధమైన జీవితం. పొద్దున్నే వాకింగ్, అలాగే చాలా తక్కువ ఆహారం తింటాను. అలాగే ఎప్పుడు చెడ్డ ఆలోచన నా మనసుకు రాదు. గుడ్ థాట్స్ అంతే. ఎప్పుడు అసలు నెగిటివ్ అంటూ రానివ్వను నేను. పాజిటివ్గానే ఉంటుంది. నేను ప్రతి మనిషిలో మంచిని చూస్తాను నరసింహరావు గారు. ఆఖరి చంద్రబాబు మీద నాకు ద్వేషం ఏమి ఉండదు ఎప్పుడు. ద్వేషం వేరు, కోపం వేరు. ఓకే. ద్వేషం అనేది అది వేరే. అది కావాలని వాళ్ళని ఏదో ద్వేషించి, ఈర్ష్యతో అసూయతో ద్వేషించి ఇది వేరే. కానీ ఇది ఒక ధార్మికమైన కోపం. ధర్మాగ్రహం అంటారు. ధర్మాగ్రహం మంచి పేరు అది. అది ఉంది నాకు మొదటి నుంచి అతని పట్ల నాకు. అందువల్ల అతను ఈ విధంగా ప్రవర్తించకూడదు. ఇంత అప్రజాస్వామ్య పద్ధతిలో అతను ఇంత అనైతికంగా ప్రవర్తించాడనే బాధ, దానికోసం నేను నిలబడ్డాను. అతను విమర్శిస్తూ ఉంటాను. అలాగే అతని జీవన విధానం కూడా సరిగ్గా లేదు. ఏ మనిషికి అతను ఆదర్శనీయుడు కాదు. అతని వల్ల వచ్చే సందేశం ఒక్కటి కూడా లేదు ఈ సమాజానికి. విజనరీ అతను సరే వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకుంది. ఈ విజనరీ పదం కూడా అమెరికాలో ఎవరినో వాడిన పదం అది. అది తెచ్చి ఇది వాడుకున్నారు వీళ్ళు. ప్రతిదీ కూడా వీళ్ళు కాపీ చేసుకోవడం అలవాటే కదా. అట్లాగే అదే వీళ్ళ మేనిఫెస్టోలు కాపీనే, అన్నీ కాపీనే. వీళ్ళ సొంత తెలివితేటలు ఎవరికీ లేవు ఈ పార్టీలో నాకు తెలుసు. మీరు మొన్న సిద్ధం 4వ సభ జరుగుతున్నప్పుడు చూసా, డయాస్ పైన జగన్ గారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి రెండమ్మ మిమ్మల్ని తీసుకెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేయిస్తున్నాడు. సరే, నాకు మీతో మాట్లాడే ఇంటిమసీ ఉంది కాబట్టి చెప్తున్నా. జనరల్గా జ్యోతి ప్రజ్వలన అవి
భర్త లేని వాళ్ళతో చేయించరు కదా, అక్కడ దాకా తీసుకెళ్ళరు అసలు. బట్ పార్టీకి చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకుంటారు దాన్ని. సో అక్కడికి మిమ్మల్ని రండమ్మా చేయి పట్టుకొని తీసుకెళ్ళి మీతో అక్కడ తీసుకెళ్ళడం ఎలా అనిపించింది? ఏంటి అంత బాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో? అంటే అది మీరు మొన్న ఒక్కటే చూశారు. నేను కానీ మాకు తెలియదు, స్క్రీన్లో చూసింది అది. అదేలే. ఎప్పుడు కూడా అతని వెనక అతను ధర్నాలకు కూర్చున్నప్పుడు కానీ ముఖ్యమంత్రి అవ్వటానికి ముందు ముందు ప్రతి కార్యక్రమంలో ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టుకున్నారు. అవును అవును గుర్తుంది. ప్రతి ఆయన బల్ల ఇంత ఉంటుంది, ఆ పక్కనే నేను కూర్చోవాలి. అవును. నేను కింద కూర్చున్నా కూడా పిలిచి పైన కూర్చోబెట్టుకుంటారు ఆయన. ఉమ్, అంటే నిజంగా తల్లి స్థానం ఇచ్చారు నాకు. ఆయన తల్లి తర్వాత ఉమ్, అంత గౌరవాన్ని ఇచ్చారు. ఉమ్, నేను కూడా ఒక బిడ్డలాగానే భావిస్తాను. ఆ అబ్బాయి అంటే అంత ఇష్టం నాకు. ఉమ్, నా కొడుకు ప్రసాద్ ఎంతో, నాకు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇష్టం నాకు. ఉమ్, ఎందుకంటే నరసింహరావు గారు, నేను మానవత్వం ఉన్నదాన్ని, ఉమ్, మానవీయత తెలుసు, దాటి విలువలు తెలుసు. నేను ఒక సంస్కారంగా పెరిగాను. నా తల్లిదండ్రుల పెంపకంలో నాకు కొన్ని సిద్ధాంతాలు, ఆశయాలు ఉన్నాయి. అలాగే ఎప్పుడూ డబ్బు మీద ఆశ లేదు. దీనికి చాలా దూరంగా ఉన్నాను నేను, కరప్షన్కి. అందువల్ల ఇన్ని సిద్ధాంతాలు ఉండేటువంటి నేను ఆ మనుషుల్లో ఉన్న నైతికతను చాలా గౌరవిస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిలో చూసింది ఆ నైతికత, ఉమ్, అతను కట్టుబడేటువంటి విధానం. ఉమ్, ఆ కట్టు ఎన్టీఆర్లో చూశాను. మళ్ళీ అది మాట అంటే ఆయన వెనక్కు పోడు. ఉమ్, మళ్ళీ అలా మాట కట్టుబడే విధానం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిలో చూశాను. ఉమ్, మొదటి రోజు నేను ఆ అబ్బాయిని కలిసినప్పుడు ఎంత అప్యాయంగా ప్రేమగా ఆదరించాడు. ఉమ్, ఇప్పటికీ అదే ప్రేమ నా పట్ల చూపిస్తానే ఉన్నాడు, అదే గౌరవం. సూపర్. ఇక్కడేమో నేను ఇంత చేసి ఆ పార్టీలో పుట్టాను, తెలుగుదేశంలో. నేను ఆ నాయకుడినే పెళ్లి చేసుకున్నాను. ఆ పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డాను. ఉమ్, అంత బ్రహ్మాండమైన విజయాన్ని మీకు అందించాను. మీరు ఎవరన్నా వచ్చారా? నేను నా భర్తగా తిరిగాము. మొత్తం రాష్ట్రం అంతా అంత సాధించి 258 సీట్లు మిత్రపక్షాలతో కలిసి అపోజిషన్ లేకుండా అంత అపూర్వమైన విజయాన్ని అందిస్తే నేను అధికారం కోసం వచ్చానా? నేను పార్టీకి ఏంటి దుష్టశక్తినా, సైతాన్నా? నేనేం తప్పు చేశానని నరసింహరావు గారు? ఏ పదవి నేను తీసుకున్నానని ఇన్ని రకాలుగా అబద్ధాలు సృష్టించి నన్ను ఆయన పదవి లాగేయటానికి, వాళ్ళకున్నటువంటి అధికార దాహం కోసం అంత మహానుభావుని పొట్టన పెట్టుకున్న దుర్మార్గులు మీరు. ఇక అట్లాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడినా కూడా అసహ్యం వేస్తుంది నిజంగా కూడా. అట్లా ఇంత మంచి వ్యక్తిని ఎవరు గుర్తించారు? జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. తల్లిలాగా ఆదరించారు, పార్టీలో చోటిచ్చారు. ఆయన తర్వాత పోస్టు నాదే. ఇది చాలామందికి తెలియదు. అవునా? జనరల్ సెక్రటరీ, దానికి ఉపాధ్యక్షులు లేవు. ఓహో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నేను. సూపర్ సూపర్. ఎప్పుడో ఇచ్చారు, 2014 ఇచ్చారు. అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆయన. నా పదవి తొలగించలా. ఇంత గౌరవం ఇచ్చారు. ఒక నాకనే కాదు, నాలాంటి మహిళలకు ఎంతమందికి ఆయన ఊరటంటే ఈరోజు మహిళా సాధికారత అనేది మాటల్లో తప్ప ఎవరైనా ప్రాక్టికల్గా చేసి చూపించారా? ఎన్టీఆర్ గారు చేశారు నాకు తెలిసి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిదీ మహిళలకే కదా. నీకు నామినేటెడ్ పోస్టుల్లో 50% వాళ్ళకి ఇస్తున్నారు. కాంట్రాక్ట్ వర్క్స్లో అధికారంలో వాళ్ళకి పంచారు. తర్వాత పదవుల్లో వాళ్ళకి అంటే ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా ఇచ్చారు. 18 మంది 19 మహిళలకు పెంచారు. సరిపోలేదు, ఇంకా ఈసారి పెంచుతారు. అసలు ప్రతి గుళ్ళో కూడా మహిళలే ఉన్నారు. మొత్తం స్థలాలన్నీ వాళ్ళకే, ఇళ్ల స్థలాలన్నీ, అమ్మఒడి పథకాలు వాళ్ళకే. ఈ ప్రస్తావన అంతా ఎందుకు తెచ్చానంటే అంటే చెప్తున్నా, అలాంటి మానవీయత, స్త్రీల పట్ల గౌరవం. There is no civilization can survive itself in beliefs women's empowerment అంటారు గాంధీ గారు. దానిలో గౌరవం లేని ఏ వ్యక్తి కూడా ఆ దేశాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని కానీ ఉద్ధరించలేడు. దానికి చంద్రబాబు ఉదాహరణ. మహిళలను అగౌరవపరుస్తూ, మహిళల క్యారెక్టర్ నిందలేస్తూ, అసభ్యమైన పోస్టులు అంటే వాళ్ళు ఒక బురదలో పొరలాడే పందుల్లాగా ఉన్నారు నా దృష్టిలో. వాళ్ళ ఐటీడీపీ, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తున్న వాళ్ళ కుక్కలు, వాళ్ళంతా పందులే. ఎందుకంటే ఒక స్త్రీని నీచంగా ఎవడైతే మాట్లాడతాడో వాడు మనిషి కాదు, పశువు. ఎప్పుడైనా మా వైపు నుంచి మేము మాట్లాడామా? మా పార్టీలో ఎవరైనా మాట్లాడారా?
వంశీ మాట్లాడాడని మీరు వంశీ మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడే కదా అప్పుడు. అవును. అది కూడా ఎందుకు మాట్లాడాడు ఆ అబ్బాయి? అతని family- కుటుంబాన్ని ఎంత బీభత్సంగా అంటే పాపం చూశాను నేను తర్వాత పోస్ట్. కూతుర్ను కూడా అనమాట. అవును. ఏ తండ్రి భరిస్తాడు, ఏ భర్త భరిస్తాడు? అప్పుడు అతను బరస్ట్ అయ్యి ఒక్క మాట అన్నాడు. దానికి ఊరు వాడ రాజకీయం చేసుకుంది మీరే. ఉమ్. అతను అన్నది ఒక్క మాట అయితే మొత్తం పంచి ప్రపంచం అంతా పెట్టుకున్నారు. తెలిసేలా చేసింది. చేసింది వాళ్ళే చేసుకున్నారు. నేను ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్న ఆ అనుబంధం ప్రస్తావన, బాలకృష్ణని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఓడించడానికి మహిళలు ఉపయోగపడుతున్నప్పుడు లక్ష్మీపార్వతి అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి పైన వాడి ఉండొచ్చేమో కదా అనిపించింది. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ నాకు లేదు. ఆయన ఫస్ట్లోనే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, అమ్మ కంటెస్ట్ చేస్తారా అని అడిగారు. మీ ఇష్టం బాబు అన్నాను నేను. నిజానికి నాకు అసలు ఎప్పుడు ఈ అంటే డైరెక్ట్ పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు, ఎప్పుడూ లేదు అసలు. అంటే మీ ఇష్టం బాబు అన్నా. సరే పెదకూరుపాడు చేయండి, పెదకూరుపాడ సత్యనపల్లి మీ ఇద్దరు మాట్లాడుకోండి అంబటి గారు మీరు అన్నారు. అంబటి గారు అన్నారు నాకు సత్యనపల్లి కావాలమ్మా అన్నారు. సరేలే, నాకు ఆ పెదకూరుపాడు ఎక్కడుందో కూడా తెలియదు. ఎప్పుడు పేరు కూడా అదే ఫస్ట్ టైం వింటాం నేను. తెలియని చోటికి పోయి ఎట్లా అనుకున్నాను. అప్పుడు నాకు ఆర్కే గారు అన్నారు, అమ్మ నేను అక్కడ బాగా పని చేసుకున్నాను నేను ఇప్పటిదాకా, నేను ప్రయత్నం చేస్తున్నాను, మీ సొంత నియోజకవర్గం పొన్నూరు కదా, అది అడగండి, దానికి నేనే మీకు దగ్గర డబ్బుల్లో నేనే పెడతాను అమ్మ, అది అడగండి అన్నారు. నేను అడగలేదు. ఈ సీటు కూడా నాకు రాలేదు. సరే అయినా కూడా నేను అడగల. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, బాబు ఏంటి మీరు అన్నారుగా నాకు ఎందుకు ఇవ్వలేదని కూడా అడగల. కష్టపడి పనిచేసాము, రాష్ట్రం అంతా తిరిగాము, మీటింగులు చెప్పాము, అంతా చేసాము. 2019 అస్సలు అడగలేదు. నేను ఆయన కలవను కూడా కలవలేదు ఎలక్షన్ ముందు. ఎందుకంటే ఒక్కడి నరసింహరావు గారు మన దగ్గర మినిమం అన్నా కనీసం బ్యానర్ల కన్నా డబ్బులు ఉండాలి. అట్లెందుకు, ఇప్పుడు చూసా ఈరోజు ఎవరో టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చారు. అదేలే, అట్లా ఇప్పుడు చూస్తున్నా నేను ఈ విధమైన విప్లవం. ఒక సాంఘిక విప్లవమే కదా ఇది. అసలు ఎవరైనా చేస్తారు ఈ సాహసం. అయ్యో నేను చదివాను అది. అసలు ఇప్పుడు ఇచ్చిన ఆడపిల్లలు కూడా, వీళ్ళేమో కోటీశ్వర్లు, ఆ పిల్లలకి ఏముంది, ఆడపిల్లలకి పాపం ఏమి డబ్బు లేదు వాళ్ళకి. ఆ సాహసం ఏంటో. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉంటే బాగుంటుంది ఫ్రేమ్ ఎక్కడ చూడడానికి అప్పుడు అనుకున్నారు. ఏంటంటే నన్ను స్పీకర్ చేస్తే చంద్రబాబు ఫేస్ చూడాలి అని రాష్ట్ర ప్రజలు ఓపెన్గానే మాట్లాడారు. కానీ నేను అడగలేదు, అబ్బాయి ఇవ్వలేదు. కానీ మరి ఆయన ఉద్దేశం మనకు తెలియదు కదా. బట్ మీకు ఇష్టమైన పని, మీకు ఇష్టమైన వ్యాపకం. నాకు అంతకంటే చాలా ఇష్టమైన పని, ప్రశాంతంగా ఉండమ్మా, ఇంకెందుకులే మీకు ఇది ఇవన్నీ కూడా అని అనుకోని ఉండొచ్చు. అందుకే తెలుగు అకాడమీ లేకపోయినా కూడా సృష్టించి ఇచ్చారు ఈ పోస్టు. దాన్ని సృష్టించేసాము, తీసుకొచ్చాము, ఫండ్స్ తెచ్చాను. మొన్న సీఎం గారు చాలా అభినందించారు నన్ను. మా అమ్మ తెచ్చేసింది ఫండ్స్ అని కూడా అన్నారు. ఒక్క నేనే, ఇంకెవరు తెచ్చుకోలేదు. చాలా ఉన్నాయి కేసులు అట్లాగే ఉన్నాయి, ఇంకెవరికి చేత కాదు అది. కంక్లూడ్ చేద్దాం చివరిగా. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డి గురించి, మీ పార్టీ గురించి, ప్రభుత్వం గురించి రాస్తున్న వార్తల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది లాస్ట్ 1 వీక్ 10 డేస్గా? నేను ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అంటే పచ్చ మీడియా అంటాం మేము దాన్ని. అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు ఇంకా మా టైం నుంచే. ఇప్పుడు మీరు అప్పుడే గమనించండి, ఎన్టీఆర్ బట్టలు లేకుండా కూడా కార్టూన్ వేసింది ఎవడు? వీడేగా, ఇదే రామోజీ కదా. వయస్సు పెరగవచ్చు, దో షుడెస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఓల్డ్ బిఫోర్ దో హ్యాడెస్ట్ బీన్ వైజ్ అంటాడు షేక్స్పియర్, అంటాడు ఈ మాట. నీకు వయసు ఎంత పెరిగిందని కాదురా వెధవా, 80 ఏళ్ళు వచ్చాయా, 90 ఏళ్ళు వచ్చినాయని కాదు, నువ్వెంత సంస్కారం నేర్చుకున్నావు, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాక తోటి వాళ్ళని, సాటి వాళ్ళని ఎంత గౌరవిస్తున్నావు, అలాగే నువ్వు ఉన్నటువంటి నీ వృత్తికి ఎంత గౌరవాన్ని తీసుకొస్తున్నావు అనేది తెలియకపోతే, బిఫోర్ ద హ్యాడెస్ట్ బీన్ వైజ్, ఆ తెలివి లేకపోతే, ఆ జ్ఞానం లేకపోతే నీ వయసు వృధా, వేస్ట్. తాడి చెట్టుకు వస్తున్నాయి, నీకు వస్తుంది, ఏముంది అందులో పెద్ద. అట్లా ఆ టైం నుంచి వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అధికారంలో ఉండాలి. వీళ్ళకి నచ్చకపోతే దేవుడు వచ్చి అక్కడ కూర్చున్నా సరే దింపేయాల.
మళ్ళీ ఇదే అవినీతి పరులు రాజ్యం వెళ్ళాలా, దోపిడీ చేయాలా, లూటీలు చేయాలా, రైతులను మోసం చేయాలా రాజధాని పేరుతో. ఇప్పుడు పెద్ద అమరావతి ఎంత పెద్ద స్కామ్ అండి అది. ఇది అందుకే మోడీ గారు మొన్న మాట్లాడలే అమరావతి గురించి, అస్సలు మాట్లాడలే. వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు గొంతు చించుకుంటూ ఉన్నారు. సరే వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న మనుషులు, మరుగుజ్జులు వాళ్ళు నా దృష్టిలో, వాళ్ళ గురించి మాట్లాడు. అందువల్ల ఏంటంటే ఈ మీడియా కక్ష కట్టినట్టుగా ఎన్ని రకాలండి, వ్యక్తిగతమైనటువంటి హననం, ఎన్ని నిందలేస్తున్నారండి భారతి మీద, ఆయన మీద. పాపం చివరికి ఆ మరణాన్ని కూడా సేమ్ నాలాగే, నా భర్త చనిపోతే నా మీద వేశారు. ఒక అమాయకురాల్ని ఏముంది, ఎవరున్నారు తోడలేరు కదా అని వేశారు ఆ రోజు. ఈరోజు వాళ్ళ బాబాయ్ చనిపోయి చివరికి వాళ్ళ చేతే, కుటుంబ సభ్యుల చేతే జగనే జయించాడని మళ్ళీ ఇట్లా మలుస్తున్నారు. ఎంత దారుణం అండి. నాకు వస్తుంది, ప్రతి దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. కాకపోతే పాపాత్మలకు ఎక్కువ రోజులు ఉంటాయి. పాపి ఒక నిజం తేలాలంటే నరసింహరావు గారు నాకు ఇన్నేళ్ళు పట్టింది కదా అది ప్రూవ్ చేయడానికి. 25 ఏళ్ళు నా జీవితం అయిపోయినట్టే కదా, మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోలేను. కానీ ఒక తృప్తి, ఈ రోజైనా నిజం ఎక్కువ శాతం 80% పోరాటం చేస్తూనే ఉంది ఇప్పటి వరకు వదలకుండా. 80% మంది ప్రజలు వీడు వెన్నుపోటుదారుడు అనేది అర్థమైపోయింది కదా, అది చాలు నాకు. ఇక అట్లాగే ఒక అబద్ధం అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. దాని నుంచి బయటపడటానికి ఒక్కోసారి జీవితాలు కూడా నిలబడవు. ఎంతమంది పోయారు నిరూపించుకోలేక పాపం. అట్లా ఈ దుర్మార్గులు ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే అదే ప్రచారం చేస్తే జనాల మనసుల్లో ఇంజెక్ట్ అవుతుంది. మనం చేసిన ఎన్ని పాపాలైనా సరే మేము మంచి చేసామని ఇది కూడా అంతే, ఇది అబద్ధమే కదా. ఇదే అబద్ధాన్ని ప్రచారం చేస్తే సెల్ ఫోన్ నేను కనిపెట్టానంటే నిజమేనేమో, చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టాడేమని ప్రజలు అనుకుంటారుగా. అమెరికా పోయి అక్కడ కూడా చంద్రబాబు ఇది మేమే కనిపెట్టాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్తే, అదే అసలు అమెరికాని కనిపెట్టింది ఈయన, కొలంబస్ కాదు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో పనిచేసిన వాడు కదా. గాంధీని కూడా స్వాతంత్రోద్యమంలోకి తీసుకొచ్చింది అన్నారు ఆయన. ఇంకా నయం, మీకు ఒకప్పుడు గాంధీ పక్కన ఈయన ఫోటో కూడా పెట్టి వాళ్ళు పార్టీ వాళ్ళు చాలా పెద్ద సన్మానాలు చేశారు. అపర గాంధీ అంటే ఈయన అప్పుడు ఏది మద్యపాన నిషేధం ఉంచినప్పుడు ఎత్తేసినప్పుడు ఫోటో ఎత్తేసి ఉంటారు. టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది చివరిగా ఎలక్షన్ తర్వాత? ఇంకా ఏమి దాని సందేహం, జెండా ఉండదా అస్సలు. నాకు అన్నట్టు కొద్దిగా బయటపడతారేమో కొన్ని సీట్లతో, అది కూడా డౌటే నాకు తెలిసి. ప్రజల మనస్తత్వం ఎలా ఉందంటే ఈరోజు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, అసలు ఎప్పుడు వీళ్ళని తరిమేద్దామన్నంత పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇది భరించలేకపోతున్నారు. ఈ దత్త తండ్రి దత్తపుత్రుడు యాక్షన్స్. తండ్రి కూడా దత్తేనా? ఆయనకి ఈయన దత్త తండ్రి, ఈయనకి ఆయన దత్తపుత్రుడా? మరి అంతే కదా, ఆయనకి దత్త తండ్రి అవుతాడు కదా, ఈయనకి దత్తపుత్రుడు అవుతాడు కదా. వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్స్ చూస్తుంటే భరించలేని పరిస్థితి వచ్చింది. మోడీ గారు కూడా విసుక్కొని పోయారులేండి. ఇంక రాడు నాకు తెలిసి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఇక రాడు. సో టీడీపీ భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉండొచ్చా? ఇక అది దాని ఎట్లా ఉంటుంది చెప్పలేము. 75 ఏళ్ల ఒక అవినీతి పరుడైన ఒక ముసలాడు కావాలా, 49 ఏళ్ల ఒక యవ్వనంలో ఉండేటువంటి ఒక యువకుడు, ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి, అదేవిధంగా మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా చూడగలిగిన వ్యక్తి, 98% మేనిఫెస్టోలో ఇచ్చిన వాటన్నిటినీ కూడా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి కావాలని కంపారిజన్ చేసుకొని చూసుకోగలిగితే 100% నాకు తెలిసి 85% ఈ యువకుడినే ఎన్నుకుంటారు. ఎందుకంటే అతను వయస్సు యువకుడని కాదు ఇక్కడ, అసలు అతని భావాలు కూడా అంత యువకత్వంలో ఉన్నాయి. అతను అంటే ఒక ఆదర్శ భావాల్లో అతను పండిపోయి ఉన్నాడు నిజం చెప్పాలంటే. ఆ విధమైనటువంటి అభ్యుదయ భావాలు, ఆదర్శ భావాలు, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాడండి అతను. విద్య కానీ, వైద్యం కానీ, ఆ రంగాల్లో అతను సాధించిన ప్రగతి ఈరోజు భారతదేశం అంతా మన వైపు చూస్తూ ఉంది. ఇంకొక వైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు. ఎన్ని పోర్టులండి,
అదేవిధంగా ఎన్ని ఫిష్ హార్బర్స్ హార్బర్స్ అండి, పోర్ట్లు అవన్నీ. అలాగే సో అవి ప్రాజెక్టులు అండి వైసీపీ చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుంది మేడం అవన్నీ. చెప్తున్నారు. కానీ వాళ్ళ సొద ఎక్కువైపోయింది కదా. ఏదో మైకులు పెట్టి అరుస్తూ ఉంటే రెండో వైపు భజనలు ఏమి వినిపిస్తాయి అన్నట్టు. మీరేం భయం చేస్తున్నారు, వాళ్ళు ఏం అరుస్తున్నారా? మేమేం పని చేసుకుంటూ పోయేవాళ్ళం, వాళ్ళ పని లేదు కనుక అరుస్తూ ఉంటారు మైకులు పెట్టి. అందుకని ఇక అందులో ఎక్కువైపోయినాయి డబ్బులతో, అవి పేమెంట్ పే చేసేవి కనుక ఎక్కువ అరుస్తారు వాళ్ళు. కుక్కలు కూడా కాదు పందులు అంటున్నారు కదా, కుక్కలు కూడా కాదు పందులు అంటున్నారు. పందులు కదా మరి, ఆ మురుగుంటలో బొర్లాడుతూనే ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే మురుగుంట అని తెలిసి కూడా కొంతమంది వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అది ఆశ్చర్యంగా ఉంటుంది. రజనీకాంత్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు వాళ్ళ పొగట్టడానికి. సరే, ఏది ఏమైనా నాకు తెలిసి ఇది ఫైనల్ అండి. రేపు జరగబోయే ఎలక్షన్స్ టీడీపీ క్లోజ్ అయిపోతుంది ఇక. ఎందుకంటే అది తెలిసిన మరుక్షణం ఆయన ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటాడు. అది ఎక్కువైపోతుంది. ఇప్పటికే సగం మెంటలు, అది కూడా పూర్తిగా వచ్చేస్తుంది. మిమ్మల్ని ఇప్పుడు ఈ మెంటల్ అన్నది చూస్తే మళ్ళీ ఐటీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తారు. యూ షుడ్ గెట్ రెడీ. వేసుకోనండి. ఎందుకంటే ఒకసారి అంటే బాధ వేస్తుంది, రోజు అదే విమర్శిస్తూ. నిన్న మా పాపం మా ప్రొఫెసర్ ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ, సీతారత్నం గారు, ఫస్ట్ టైం చూశారట నన్ను తిట్టిన తిట్లు యూట్యూబ్లో ఎక్కడో. అయ్యయ్యో అదేం భాష అండి బాబు, అంత భయంకరంగా మిమ్మల్ని అంటున్నారేంటండి, మీరు ఇంత చదువుకున్నవారు కదా, ఇంత పద్ధతిగా ఉంటారు, ఇదేంటండి బాబు అసలు నేను చూడలేకపోతున్నాను అని ఫోన్ చేశారు. సరే, మీరు ఇప్పుడు చూశారు కనుక మీకు అలాగే ఉంది. ఈ నేల నుంచి భరిస్తూనే ఉన్నాం మేము. అయితే ఒక్కటి, అబద్ధాలు చెప్పే వెధవులు 10 మంది ఎన్ని రకాలు వాగినా దాన్ని పట్టించుకోకూడదు. నిజాయితీ కలిగినటువంటి మనిషి, మంచివాడు ఒక్క మాట అంటే తప్పకుండా ఆలోచించాలి. నిజంగా మన లోపం ఏమన్నా ఉందా అని చెప్పి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి వెధవులు ఎన్ని కారుకూతలు చూస్తే నన్ను తాకుతాయ్యా, నన్నే కాదు ఏ ఆడవాళ్ళని దాకవు. భారతి లాంటి ఉత్తమురాలు, నిజంగా చెప్పాలంటే ఈ రోజులు అంత ఉత్తమురాలు నేను ఎక్కడా చూడలే. అలాంటి మంచి స్త్రీ, సొంత కుటుంబీకులు ఆమెని అంటున్నారు, అలాగే నా కుటుంబీకులు నన్ను అంటున్నారు. చూద్దాం ఎలక్షన్లో పబ్లిక్ ఏం మ్యాండేట్ ఇస్తారు, పబ్లిక్ ఏం చెప్తారో చూద్దాం. 100%. ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, ప్రజలకు బాగా తెలుసు ఈరోజు మీలాంటి వాళ్ళ ఛానల్స్ వల్ల వాళ్ళకి ఇంకా చేరువవుతున్నాయి. ఎందుకంటే జర్నలిజంలో మీలాంటి వాళ్ళు కావాలి, మీలాంటి యువకులు, నిజాయితీగా మాట్లాడగలిగిన వాళ్ళు. మీకు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చి ఉంటాయి నాకు తెలిసి, ఎన్నో బెదిరింపులు వచ్చి ఉంటాయి, తిడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఫోన్లు లేకపోతే ప్రలోభ పెట్టుంటారు లక్షలు ఇస్తామని. అయినా కొంతమంది మీరు సాయి లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లా చాలా బాగుంటాయి మీరు చేసేవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది లక్ష్మీపార్వతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.